పరలోకపు పరుగు పందెంలో గెలుపు ఎవరిది? పరలోకపు పరుగు పందెంలో గెలుపు ఎవరిది అనే ఒక అద్భుతమైన బైబిల్లో దేవుడు వ్రాయించిన పాఠం ఇది. ప్రియులారా, ఇది భూలోకం, ఇది మంది కాదు. ఇక్కడ మనం ఉండం. ఎవరైనా సరే, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, రోగం ఉన్నా లేకపోయినా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మంది కాదు ఇది. తిరుపతి నాది కాదు. పని మీద వచ్చాను నేను. చక్కగా పని ముగించుకొని, మర్యాదపూర్వకంగా పని ముగించుకొని, ఇక ఏ వేషాలు వేయకుండా నేను, అంతేనా? చక్కగా పనిని మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, అటెన్షన్లో శ్రద్ధగా ఆ వచ్చిన పనిని ముగించుకొని నేను వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ పనిని ముగించుకొని మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళవలసిన వాళ్ళం. అలాగే ఈ లోకానికి వచ్చిన వాళ్ళం చావు పేరుతో, మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వాస్తవంగా పరలోకానికి మాత్రమే వెళ్ళవలసిన వాళ్ళం. తండ్రి వద్దకు వెళ్ళవలసిన వాళ్ళం. తండ్రి దగ్గర ఉండవలసిన వాళ్ళం. తండ్రితో పాటు, ఆ మహాదేవునితో పాటు, ఆ మహాలోకంలో మహావైభవంతో కోట్ల 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 సంవత్సరాలు, అనంతకాలం హాయిగా ఉండవలసిన వాళ్ళం. ప్రతి మాట మీరు చెవులారా వినాలి. మీరు దయచేసి ఒక్క మాట కూడా మిస్ కాకండి. ఆ తర్వాత మీరు మిస్సింగ్ అవుతారు. చూసుకోండి జాగ్రత్తగా. అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళం మనం. మరి ఆ పరలోకానికి ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఈ దేవుడున్న పరలోకానికి వెళ్ళే దాని గురించి దేవుడు బైబిల్లో ఏమో వ్రాసాడంటే, జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమించి తన పిల్లలని భావించి ముందే, మరణించక ముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే ప్రతి విషయాన్ని ప్రేమగా చక్కగా ప్రవక్తల ద్వారా తండ్రి చెప్పుతూ వచ్చాడు. 1కి 2 సార్లు, 2కు 3 సార్లు, 3కి 30 సార్లు, 30కి 60 సార్లు. చాలా ప్రేమ కలిగిన తండ్రి అయిన పిల్లల కదా మనం చెప్పుకోవాలి. ఏమ్మా, పిల్లల కదా చెప్పుకోవాలి. మన పిల్లలకి, నేను నా పిల్లలకి, నా దగ్గర ఉన్న పిల్లలు ఎవరికైనా, నా దగ్గర నాతో ఉన్న ఏ సేవకులకైనా, నా కుటుంబంలో ఉన్న నా భార్య పిల్లలకైనా నేను చాలా చక్కగా, చాలా నీట్గా, చాలా సార్లు, చాలా ఓపికగా చెబుతాను నేను. నాకు అలవాటు అది. ఈ అలవాటు మా నాన్నకుంది, పరలోకపు తండ్రికి ఉంది. చాలా చక్కగా చెప్తాడు ఆయన. ఎందుకు? తన పిల్లలం మనం, ఆయన బిడ్డలం మనమంతా, ఆయన సంతానం మనమంతా, ఆయన గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళం మనమంతా, ఆయన ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళం మనమంతా. అందుకన్నమాట చెప్పుకోవాలి. 1కి 100 సార్లైనా మన పిల్లలకు చెప్పుకోవాలి. పిల్లలకు సరిగా 1కి 100 సార్లైనా చెప్పనేవాడు సరైన తండ్రి కాడు, సరైన కాపరి అంతకంటే కానే కాడు. గుర్తుపెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? తండ్రి తన పిల్లల ఎలా జాలి పడతాడు అని ఉంటుంది. జాలి పడ్డాడంటే చెప్పుకోవాలి. 1కి 10 సార్లైనా కూర్చోబెట్టి చక్కగా చెప్పుకోవాలి. దేవుడు చెప్పాడు బైబిల్లో. చూద్దాం మనం ఒక్కసారి. పరలోకం అనేది ఒక పరుగు పందెం లాంటిదా? ఆ పరుగు పందెంలో ఎవరు ఎలా ఉంటే పరలోకాన్ని గెలుచుకుంటారు, గెలుపు సక్సెస్ ఎవరు అవుతారు, ఆ లోకాన్ని ఎవరు అధిష్ఠిస్తారు, ఎవరు సంపాదించుకుంటారు, అది ఈ పాఠం యొక్క సందేశం, సారాంశం. చూద్దాం ఒకసారి మనం బైబిల్లో. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. దేవుడు దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా, దైవ సేవకుడు, దైవజనుడైనటువంటి పౌలు గారి ద్వారా తన సంఘానికి, తన పిల్లలకు
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీ పట్టణంలో ఉన్న ఈ సంఘస్థులకు ఏమని అంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24, 25 వచనాలను జాగ్రత్తగా మీరు చూడాలి. ఇక్కడ మీరు ఒక విషయం, దీనికి ముందు ఒక మాట చెప్తాను. కొరింథీయులు అంటే వీళ్ళెవరో తెలుసు? ఒకప్పుడు అన్యజనులు. మనమంతా ఎవరు? భారతీయులు. భారతీయులు అంటే ఎవరు? అన్యజనులు అని అర్థం. మీకు అర్థమవుతుందా? కూషు దేశము మొదలుకొని హిందూ దేశము వరకు, హిందూ దేశం మంది. హిందూ దేశం అనగానే మళ్ళా మరి మన వాళ్ళు కొందరు ఇంకొక రకమైన అర్థాన్ని చెప్పారు. అది కాదు. అక్కడ ఇశ్రాయేలీలు వేరు, మిగిలిన జనాంగం అంతా కూడా ఫిలిస్తీన్లైనా, ఐగుప్తీలైనా, మోయాబీలైనా, కనానీయులైనా, అవునా, బబులోనీయులైనా, కూషు దేశపు వారైనా, హిందూ దేశపు వారైనా, మిగిలిన వాళ్ళందరూ అన్యజనులుగా పిలువబడతారు. ఒక్క ఇశ్రాయేలీలు మాత్రమే దేవునిని ఎరిగిన వారుగా, దేవుని ప్రజలుగా, ప్రత్యేకింపబడిన వారుగా పిలువబడేవాళ్ళు వాళ్ళొకప్పుడు. మీకు అర్థమవుతుంది కదా? అలాగే ఈ కొరింథీ పట్టణంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఒకప్పుడు అన్యజనులు. ఈ అన్యజనులైన వీళ్లకు పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్తాడు. పౌలు గారిని ప్రాముఖ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తలుడిగా. ముందు ఎవరికి అపోస్తలుడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు అని ఉంటుంది బైబిల్లో? అన్యజనులకు అపోస్తలుడుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఫస్ట్ సెకండరీ యూదులకి. రెండవదిగా అన్యజనులకు అపోస్తలుడుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాయన, నువ్వు అన్యజనులకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలి, నా గురించి చెప్పాలి, దేవుడు నా గురించి చెప్పాలి, నేను పంపిన నా కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి, మనుషులందరూ ఎవరో వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ శరీరాలు ఏంటో చెప్పాలి, వాళ్ళ ఆత్మలు ఏంటో చెప్పాలి. అసలు మనుషులందరూ ఎవరో, ఎవరి తాలూకాను, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని నిమిత్తం వచ్చారు, వాళ్ళందరికీ దేవుడు ఒక్కడా లేదా చాలామంది ఉంటారు, ఈ విషయాలన్నీ వాళ్ళకి నువ్వు చెప్పాలి. కనుక నిన్ను ఏర్పాటు చేసుకుంటామన్నాడు. అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని మాట ప్రకారంగా విధేయుడై అన్ని జనుల దగ్గరకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అలా ఏథెన్స్కి వెళ్ళాడు, కొరింథీస్కి వెళ్ళాడు, తెస్సలోనిక దగ్గరికి వెళ్ళాడు, ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళంతా అన్ని జనులు. వాళ్ళంతా సువార్త ప్రకటిస్తే, దేవుడు ఎవరో చెబితే, యేసుక్రీస్తు వారు ఎవరో చెబితే, ఆయన ద్వారా ఏమి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడో ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని అన్ని జనులైన వాళ్ళు జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగారు. వాళ్ళు తిప్పేశాడు వాళ్ళందరినీ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటట్లుగా చేశారు. వాళ్ళు క్రీస్తును నమ్ముకునేటట్లుగా చేశారు. అలా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడి పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా, ప్రత్యేకింపబడిన వారుగా, దేవుని పిల్లలుగా మారారు వాళ్ళు కొరింథీయులు. ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, నెమ్మదిగా రాసుకోండి. కొంచెం సమయమైనా దయచేసి నన్ను కొంచెం మన్నించండి, ఓకేనా? సమయానికి ముగించమంటారా? లేట్ అయితే ఏమైనా ఇబ్బందా? ప్రయత్నం చేస్తాను, ఓకేనా? కొంచెం జస్ట్ ఒక్కరోజే కదా, రేపు నిద్రపోతాం కదా, ఏమా? కొంచెం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వచనం, 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును. 2వ వచనం, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. కొరింథీలో ఉన్న దేవుని సంఘం. ఇప్పుడు ఇది ఏంటి? తిరుపతిలో ఉన్న దేవుని సంఘం. దేవునిదా సంఘం? దేవునిదేనా? ఝాన్సీ గారిది, లేదంటే తర్వాత మోషే గారిది అనుకుంటున్నారా? లేదంటే పిడి సుందర్రావు గారి సంఘం అని బయట వాళ్ళు అన్నట్టుగా అలా అనుకుంటున్నారు మీరేమన్నా? అమ్మా, సంఘం మనది కాదు, మనుషులది కాదు సంఘం. క్రీస్తు
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, దేవుని సంఘమును కాయుటకు కాపరులుగా ఉన్న మనము, మనకు భూలోకంలో మనందరికీ పెద్ద కాపరి, ప్రభు కాకుండా మనందరికీ పెద్ద కాపరి మన తండ్రి అయిన శ్రీ జైశాలి గారు. పెద్ద కాపరి ఆయన, మనందరికీ పెద్ద కాపరి. ఇక్కడ సిబిటి క్రీస్తు సంఘం, దేవుని సంఘం తిరుపతికి కాపరులుగా ఒక కాపరురాలనిచ్చాడు, ఇంకొక కుమార్తెను కాపరురాలుగా ఇచ్చాడు, అలాగే ఇంకొక కుమారుని కాపరుడిగా ఇచ్చాడు. దేవుని సంఘమైన మిమ్మును కాయడానికి కాపరిగా బాధ్యతలు వాళ్ళకి అప్పగించాడు దేవుడు. చాలామంది నా సంఘం అంటారు. అమ్మో అనకూడదు మనం. నా కెమెరా అని నేను అంటాను, ఒప్పుకుంటారా? నా కెమెరా అయిపోయిన తర్వాత మడత పెట్టేసి బ్యాగులు పెట్టి సర్దుకుంటాను, ఓకే అంటారా? అది ఎలా సార్, మరి లోకన్నయ్య మీరు మంచోళ్ళు అనుకున్నాము, మాదైతే మీది ఎలా అవుద్దంటారు. తప్పు కదా మరి, అది మీది. సంఘం ఎవరిది? క్రీస్తుది. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? నానా బాధలు పడి తన పవిత్రమైన రక్తాన్ని క్రూరాతి క్రూరంగా హింసిస్తే, చిందిస్తే వచ్చిందే జీవము కలిగిన దేవుని సంఘం, ఆయన పిల్లలు. మీకు అర్థమైందా? పౌలు గారు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి అయిన దేవుడు రాయిస్తున్నాడు వాళ్ళకి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, మళ్ళా సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు. అనగా చదవండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. అంటే ఎవరు చెప్పండి, మొత్తంగా ఎవరు చెప్పండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, నమ్మి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న వాళ్ళు. అర్థమైందా? అంటే పరిశుద్ధపరచబడిన వారు, పాపాలను బాప్తిసంలో కడుగుకున్న వాళ్ళు, నీతిమంతులు, విశ్వాసులు, ప్రత్యేకింపబడిన వారు, దేవుని తాలూకా. ఇక పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, సీఎం చంద్రబాబు నాయుడు తాలూకా కాదు, ఇక దేవుని తాలూకా, క్రీస్తు తాలూకా. ఇదన్నమాట మన కేర్ ఆఫ్. మీకు అర్థమైందా? ఇప్పుడు నమ్మిన వాళ్ళకి, బాప్తిసం తీసుకున్న వాళ్ళకి, పరిశుద్ధులుగా తీర్చబడిన వాళ్ళకి ఏం చెప్తున్నాడో ఇప్పుడు జాగ్రత్తగా రండిక. ఎవరో మీకు అర్థమైంది కదా, ఎవరో తెలియాలి కదా. రైట్, ఇప్పుడు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి ప్రియులారా. జాగ్రత్తగా చూడండి, చక్కగా నోట్స్ రాసుకోండి. మీకు చక్కగా మరి నోట్స్ రాసుకుని మంచి అలవాటు మీ పిల్లలకు ఉంది, మీకు అలవాటు చేసిన మీ సేవకురాలకి, మీ సేవకులకి హ్యాట్సప్. గాడ్ బ్లెస్ యూ తల్లి. చక్కగా రాసుకునే అలవాటు ఉండాలి. నేను కూడా చూడండి, నా నోట్స్లు చూస్తే నేను కూడా చాలా చక్కగా రాసుకుంటాను, చాలా చక్కగా రాసుకుంటాను. ఈ టాపిక్ అంతా రాసుకున్నాను నేను. రాసుకోవాలి. రాసుకో అన్నాడు కదా దేవుడే, చెప్పిస్తే రాసుకున్నారు కదా. యోహాన్ రాశాడా, దానియేలు గారు రాశాడా? నువ్వు రాసుకో అని అన్నాడు. రాయడం ఒక చక్కటి మంచి కళ, దేవుడికి చాలా ఇష్టం రాసుకోవడం అంటే. ఓకే, ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఇప్పుడు చదవండి 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని. పందెపు రంగమందు అని అన్నాడు. ఏ రంగం అవుతామా? పందెపు రంగం. పందెపు రంగం గురించి ఎందుకు చెప్తున్నాడు? పందెపు రంగము అని అన్నాడు. భూమి మీద మనుషుల మధ్య మనుషులు చాలా రంగాలు ఏర్పాటు చేసుకున్నారు, చాలా రంగాలుగా పిలువబడుతున్నారు. ఉదాహరణకి వ్యవసాయ రంగం ఉందా, వ్యాపార రంగం, అలాగే ఇంకేముంది, వైద్య రంగం ఉందా, విద్యా రంగం ఉందా, సాంకేతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు చూశారు, సాంకేతిక రంగం. అలాగే క్రీడా రంగం అని కూడా ఒకటి ఉంది. ఉన్నాయా? క్రీడా రంగం అంటే ఆటలు. ఇవన్నీ ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు. ఇందులో పందెపు రంగము అని అన్నాడు. ఇచ్చే చిన్ని బహుమానాల కోసము వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళి భయంకరముగా పరిగెత్తుతుంటారు. వాళ్ళు
బహుమానము పొందాలి, కప్పు గెలవాలి, కప్పు గెలవాలి అని, అంతే కదా. కప్పు గెలుచుకొని రావాలి, బంగారు పతకం గెలుచుకొని రావాలి, వెండి పతకం గెలుచుకొని రావాలి, కనీసం సిల్వర్ కప్పు అయినా గెలుచుకొని రావాలి. ఎందుకు ఇక్కడ మనల్ని పుష్ చేస్తుంటారు, ఇక్కడ ఈయన రాడు, నువ్వు పరిగెత్తు, ఏదో కప్పు కొట్టుకొని రా, కప్పు గెలుచుకొని రా, కప్పు గెలుచుకొని రా అంటాడు. మీకు అర్థమైందా? ప్రోత్సహిస్తూ ఉంటారు. బహుమానం కొరకు పందెపు రంగంలో పరిగెత్తుతారు. పరిగెత్తే వాళ్ళందరికీ బహుమానాలు రావు, ఒక్కడే బహుమానం పొందుతాడు. మీకు తెలుసు కదా అని చెప్తూ ఇదెందుకు చెప్తున్నావు అని అంటే కిందని చెప్తున్నాడు, అసలు విషయానికి వస్తున్నాడు. మనకు అర్థం కావాలి కదా, పరలోకపు జ్ఞానాన్ని మనకు అర్థం చేయించాలి కదా. కిందికి ఏమని చెప్తున్నాడు? 25వ వచనం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అని అన్నాడు. ఇక్కడ కాసేపు ఆగుదాం. ఇప్పుడు మీరు ఆటల పోటీల్లో ఈ పందెములు పరిగెత్తే వాళ్ళు మీరు ఎవరినైనా చూడండి, ఎలా ఉంటారు వాళ్ళు? అన్ని విషయాల్లో మితంగా ఉంటారట. అన్ని విషయాలంటే మితముగా ఉండడం, మితముగా అంటే ఇంగ్లీష్లో లిమిట్గా. అన్ని విషయాలంటే అన్నీ మనకు వద్దులే, అన్నీ ఆడ చదువుకుంటాం మనం, కొన్ని చూద్దాం. అన్ని విషయాలంటే ఏ విషయంలో? ముఖ్యంగా తిండి. ఎంత పడితంత, ఏది పడితంత వాయిలు వేసారనుకోండి, ఈయన తాబేలాగా ఉంటాడు. ఎక్కడ పరిగెత్తాడు? పరిగెత్తాలంటే ఎలా ఉండాలి? స్లిమ్గా ఉండాలి. కొవ్వు, చెడ్డ కొవ్వు వెతుకులాడిన, కాగడా పెట్టి వెతుకులాడినా కనపడకూడదు. ములక్కాళ్ళలా ఉండాలి, స్లిమ్గా ఉండాలి. మరి 20 ఇడ్లీలు, పూరీలని, లారీలని, బిర్యానీలని, కొండ బిర్యానీ అని, బొంగులో బిర్యానీ అని అర్ధరాత్రులు కూడా తిన్నా అనుకోండి, ఈయనేం పరిగెత్తాడు? ఇంకా కూర్చోవడమే, కుర్చీ వేసుకొని పరిగెత్తడానికి కుదరదు. ఇక భోజనం లిమిట్గా తింటాడు, లైట్గా తీసుకుంటాడు. అందులో కూడా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండేవి, స్టామినా ఎక్కువగా ఉండేవి తీసుకుంటాడు. అవేవో తర్వాత ఫోన్ చేశాడు కానీ నేను చెప్తాను. ఇప్పుడు నేను కూడా స్లిమ్గా ఉన్నాను. 51 సంవత్సరం, ఏదో 30 అనుకుంటారు మీరు, 51 ఇయర్, 51 సంవత్సరం. మరి ఇంత స్లిమ్గా ఎందుకున్నాను అంటే, ఒకవేళ మీరు అన్నం తింటలేదు అనుకుంటారు. స్లిమ్గా ఉన్నాయి, మంచి బలమైనవి, మైలేజ్ ఎక్కువ ఇచ్చేవి, స్టామినా ఎక్కువగా ఉండేది, తొందరగా ముసిలోలై గోతికి పోకుండా ఉండేది, 10 కాలాల పాటు ప్రభు కోసం దేహాన్ని నిలబెట్టుకుని నానబెట్టాడు ఉన్నాయి. ఏవో ఎప్పుడు తినాలో, ఎంత క్వాంటిటీ తినాలో, ఎలా తినాలో ఇవి కూడా తెలిసి ఉండాలి మరలా. అందుకని వాళ్ళు ఆహార విషయంలో లిమిట్గా తింటారు. ఎంత పడితే అంత తినరు. రుచిగా ఉందిలేమ్మని ఇంకొక వరుస, ఇంకొక వాయి వేయండి, ఇంకొక 4 పూరీలు వేయండి అని అన్నారు వాళ్ళు. తినడం లిమిట్గా తింటారు. ఇక తర్వాత మరి నిద్రపోవడం, ఎన్ని గంటలంటే ఎన్ని గంటలు నిద్రపోతారా? నిద్ర కూడా లిమిట్గా నిద్రపోతారు. కుంభకర్ణులా, ఏదో కుంభకర్ణుడట 6 నెలలు తింటాడట, 6 నెలలు నిద్రపోతాడట. కొంతమంది ఉంటారు ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు. పని తక్కువ, నిద్ర ఎక్కువ. అవునా? నిద్ర పోవడానికి కుదరదు, నిద్రపోతే ఎక్కడ? ఆ తర్వాత ఇక ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్దాం, సినిమాలకు వెళ్దాం, సరదాగా అటుజులకి వద్దాం, అవునా, పిక్నిక్స్కి వెళ్దాం, సముద్ర బీచ్కి వెళ్దామని అలా ఏమన్నా ఫ్రెండ్స్తో తిరగడానికి కుదురుద్దా? అమ్మో నేను రాను, సారీ నేను రాను, నేను రన్నింగ్ రేస్లో ఉన్నాను అంటారు. అవును, ఇలా తిండి మితంగా తింటాడు, నిద్ర మితంగా పోతాడు. ఇక బయట తిరగడానికి, సినిమాలకు, సరదాలకు వెళ్ళడానికి అవ్వదు. ఆ తర్వాత తెల్లవారి 4 గంటలకి లేస్తాడు, చెడ్డీ వేసుకుంటాడు, షూ వేసుకుంటాడు, పరిగెత్తాలి. మంచు అయినా చలి అయినా గ్రౌండ్కి పరిగెత్తాలి. గ్రౌండ్లో ముందు ప్రాక్టీస్ చేయాలి. అంత కొవ్వు కూడా, చెడ్డ కొవ్వు బాడీలో ఉండడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తెలుసా మీకు వాళ్ళు.
అంటే ఆహారంలో మితంగా, నిద్రలో మితంగా, ఎవరితోనైనా వెళ్ళి సరదాగా సమయాన్ని గడిపేద్దాం, అమ్మో అలా ఉండదు. సినిమాలకు షికార్లకు ఉండదు. ఎప్పుడు చూసినా గ్రౌండ్లో పరిగెత్తూనే ఉంటారు. ఎందుకు? బహుమానం సంపాదించాలి, కప్పు గెలవాలి. ఆ 100 మీటర్లు 500 మీటర్లో పరిగెత్తాలి, పేరు సంపాదించాలి, కప్పు సంపాదించాలి, గోల్డ్ మెడల్ సంపాదించాలి అని. మీకు అర్థమైంది కదా? పందెమందు పోరాడే ప్రతివాడట అన్ని విషయములలో మితముగా ఉంటాడట. ఏది? ఈ భూమి మీద ఒక చిన్ని బహుమానం. దాని గురించి కూడా ఏమన్నాడు అక్కడ? వారు క్షయమగు కిరీటము పొందుటకును. కప్పిస్తారు, కిరీటం పెడతారు. అది శాశ్వతమైనదా? క్షయమైపోయేది, అంటే నాశనమైపోయేది. అంటే కప్పు నాశనం అయిపోద్ది, కప్పు ఇచ్చిన నాశనం అయిపోతాడు, కప్పు పుచ్చుకుని నువ్వు కూడా నాశనం అయిపోతావు. అదేనా? నాశనమే కదా, ఉపయోగమే లేదు కదా. వారైతే అంత మితంగా ఉండి, అంత కష్టపడి, ఇల్లు విడిచిపెట్టేసి ఎప్పుడు చూసిన గ్రౌండ్లో ఉంటూ స్నేహాలు, తిండి, నిద్రలు, సరదాలు, సినిమాలు, ఆటలు, పాటలు ఇవేమి పట్టించుకోరు వాళ్ళు. వాటన్నిటికీ దూరంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ లక్ష్యం ఒకటే, కిరీటం పొందాలి అని. వారైతే అక్షయమగు కిరీటము పొందుటకును. మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును. మనకేముందంటున్నాడు? క్రీస్తును నమ్మిన క్రైస్తవులకి ఏముందంటున్నాడు? అక్షయ కిరీటం. కిరీటాలు మనకు కూడా ఉన్నాయి, వాళ్ళకే కాదు, మనకు కూడా అక్షయ కిరీటాలు ఉన్నాయట. కిరీటాలు చాలా రకాలు ఉన్నాయి బైబిల్లో. ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. నీతి కిరీటం అని ఒకటి, జీవ కిరీటం ఒకటి, మహిమా కిరీటం ఒకటి. ఇన్ని రకాలు ఉన్నాయా? ఉన్నాయి. డాడీ దగ్గర ఎందుకు లేవు? మరి నిన్న అంత అక్కడికి వెళ్ళగానే మరి అంత చీపుగా చూడడానికి ఎలా కుదురుద్ది? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? సక్సెస్ అయిన వాడివి, భూమి మీద దేవుని నమ్మి పోరాడిన వాడివి, ఈ పోరాటంలో ఎన్నిటినో త్యజించిన వాడివి, వద్దనుకొని కాళ్ళ తన్నుకున్నవాడి, కాళ్ళ దాకొచ్చినా కూడా వద్దు తీసే, ఇది కాదని ఎన్నిటినో త్యజించావు. నువ్వు అజేయుడు, నువ్వు విజయుడు అయ్యావు. నువ్వు నాన్న మాట ప్రకారంగా బ్రతికావు. మరి నిన్ను ఎలా అలంకరించాలనుకుంటున్నావు? నిన్ను అక్కడ ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాడు? నీ స్టేటస్ ఎలా ఉంటుంది అక్కడికి వెళితే? నాన్నకేం తక్కువ అండి చెప్పండి? నాన్నకేం తక్కువ? ఆలోచించండి, మీకు అర్థమవుతుంది కదా. మనకైతే అక్షయ కిరీటం, మనకు ఉంది కిరీటం, అక్షయమైన కిరీటం. అంటే నాశనము కానిది. నాశనము కాని కిరీటం నీకు ఇస్తాడు అంటే నువ్వు కూడా నాశనం కావు కదా. నీకు నాశనం లేదు, నువ్వు నాశనం అవ్వవు. నీకు ఇవ్వబోయే కిరీటం కూడా నాశనము కాని అక్షయ కిరీటమును పొందుటకు, అక్షయ కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము అని అన్నాడు. 26 వచనం అంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే ఈ మాటలు ఏమంటున్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళాలనుకొని ఫస్ట్ స్టార్టింగ్ పరలోకపు పరుగు పందెంలో మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బాప్తిస్తం తీసుకోవడం. బాప్తిస్తం తీసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోక పందెంలో స్టార్ట్ అయ్యావు అని అర్థం. పరలోకానికి వెళ్ళడానికి మొట్టమొదటిగా అడుగు వేసావు. అక్కడి నుంచి రన్నింగ్ రేస్, పరిగెత్తడం. ఎక్కడికి పరిగెత్తడం? వాళ్ళకలాగా గ్రౌండ్లో ఆ కప్పు కోసం పరిగెత్తడం కాదు. ఎక్కడికి పరిగెత్తడం? ఎక్కడో డబ్బు సంపాదించాలని విదేశాలకో లేదా పక్క దేశాలకో, ఈ దేశంలోనో ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో సంపాదించడానికి పరిగెత్తడం కాదు. పరలోకాన్ని సంపాదించడానికి నీ పరుగు స్టార్ట్. బాప్తిస్మముతో పరలోకానికి వెళ్ళే నీ పరుగు స్టార్ట్ అయిందని అర్థం. స్టార్ట్ అయింది. ఇక నువ్వు పరిగెత్తాలి. పౌలు గారు కూడా అది అంటున్నాడు, పరలోకానికి వెళ్ళడం అన్నది పరుగు పందెము లాంటిది. కనుక ఇదిగో నేను కూడా పరిగెత్తుతున్నాను. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే అది పోరాటం అని గుర్తుపెట్టుకోండి, పందెము అని గుర్తుపెట్టుకోండి. మితంగా ఉండండి అని అన్నాడు. మితముగా ఉండాలి మనం కూడా. అంటే అన్లిమిటెడ్ చేయకూడదేది, ఎక్స్ట్రాలు చేయకూడదేది అని అర్థం. అక్కడ మీకు అర్థమైందా?
మీకు అర్థమైందా? రైట్. మరొక మాట చూడండి, ఫిలిప్పి సంఘానికి కూడా, వాళ్ళు కూడా అన్ని జనులే, వాళ్ళకు కూడా ఇంకేమని చెప్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ సంఘానికి ఆ రోజు తెలియజేశాడు, ఈరోజు తిరుపతిలో ఉన్న దేవుని సంఘమైన మీ అందరికీ నా ద్వారా తండ్రి మిమ్మల్ని ప్రేమించి తెలియజేస్తున్నాడు. ఏమని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం జాగ్రత్త చూడండి. అక్కడ కూడా ఉంటుంది, మొదటి పత్రికలు కూడా ఉంటుంది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులని, అంటే నమ్మిన వాళ్ళకని, బాప్తిసం తీసుకున్న వాళ్ళకని, విశ్వాసులకే అర్థం. మీకు అర్థమైందా? రైట్. ఏమని చెప్తున్నాడు జాగ్రత్త చూడండి. 12 నుంచి జాగ్రత్త చూడండి. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, నేను ఇదివరకే నేను గెలిచాను అని అనుకోవట్లేదట, గెలిచి తిని అని అనుకోలేదు. మీకు అర్థమైందా? ఈ పదం అర్థమవుతుంది కదా. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటం లేదు. కానీ కొంతమంది ఉంటారండి, బాప్తిసం తీసుకోగానే అమ్మయ్యా ఇంకా పరలోకం అయిపోయిందయ్యా, ఇంకా రక్షణ గాడికి పోదని మా పాస్టర్ గారు కూడా చెప్పాడయ్యా, నువ్వు రక్షణ పొందితే చాలని చెప్పాడయ్యా, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే చాలు, కేవలం నమ్మితే చాలని చెప్పేశాడయ్యా, అమ్మయ్యా రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు ఇంక పరలోకం. నేను ఇంకెక్కడ గాలికి తిరిగినా, ఆరాధనలు మానేసినా ఇంక మాత్రం నా పరలోకం రిజిస్ట్రేషన్ అయిందిగా. ఎవరు చెప్పారు రిజిస్ట్రేషన్ అయిందని? ఎవరు చెప్పారు? కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము నీకు వచ్చును అని అన్నాడు. రాదయ్యా, ఈయన చెప్పిండేమో మీ పాస్టర్ గారు, డాడీ చెప్పలా, నాన్న ఎక్కడ చెప్పలే, నేను కూడా కాగడా పెట్టి వెతుకులాడు చూసిన ఆ మాట ఎక్కడ ఉంటే నేను కూడా కొంచెం అటు వెళ్ళిపోదామని చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇంత కష్టం ఎందుకబ్బా, అంత సులువుగా ఉంటే ప్రయత్నం చేస్తే ఎక్కడా మాట కనపడలా. అది మనిషి నోట నుండి వచ్చిన మాట, దేవుని మాట ఇంకోటి ఉంది. కేవలం నమ్ముకుంటే పరలోక రాజ్యం లేదట, నమ్మిన తర్వాత ఆ నమ్మిన ఆయన కొరకు నువ్వు నమ్మకంగా, ఆ నమ్మిన ఆయన కొరకు, ఆయన పని కొరకు, ఆయన కార్యక్రమాల కొరకు, అవసరమైతే నువ్వు నమ్మిన ఆయన కొరకు నీకున్నవన్నీ కూడా అమ్మాలి అని కూడా ఉంది బైబిల్లో. మేము అమ్మేసాం. రెండవసారి ప్రొజెక్టర్ కొరకు 60 సెంట్లు మాగా అమ్మేసాం మేము. రెండవసారి ప్రొజెక్టర్ అంటే అప్పుడు 31,000-2,000 అనుకుంటాను. ఇప్పుడు ఆ పొలం 60 లక్షలు 70 లక్షలు ఉంది. అమ్మాలా? మరి నమ్మిన ఆయన కోసం అమ్మకపోతే ఎలా మరి? అయితే మమ్మల్ని అమ్మమంటారా? ఇప్పుడు పోయి అంటారేమో. అమ్మా ఆలోచించుకోండి, నీ తండ్రి పని కొరకు మాత్రం అమ్ము. మరి ఏం అమ్మలేమో? అమ్మాయి పెళ్ళికి అమ్మడం లేదా? అబ్బాయి చదువుకు అమ్మడం లేదా? నీకు రోగం వస్తే హాస్పిటల్లో రోగానికి అమ్మడం లేదా? ఇంతమంది కొరకు అమ్ముతున్న మనం నీ తండ్రి కార్యక్రమాల కొరకు, నీ తండ్రి పనిముట్ల కొరకు, నీ తండ్రి పరిచర్యకు అయిన అవసరాల వస్తువుల కొరకు అమ్మలేవా? నమ్మిన అపోస్తలులు ప్రారంభ శతాబ్దంలో తమ స్థిరాస్తులను కదిలేవి అమ్మేశారట. కదిలేవంటే ఏంటి అనుకున్నారు? కదిలేవంటే గుర్రాలు, గాడిదలు, ఏనుగులు, ఒంటెలు, పందులు, మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు ఇవన్నీ ఉండే అమ్మేశారు వాళ్ళు. చెర అంటే కదిలేవి, స్థిర అంటే భూములు, పొలాలు, అవునా, ఇళ్ళు అమ్మేసేసారట వాళ్ళు. కదలనివి ఇవి. ఎవరి కోసం? సువార్త ప్రకటించాలి. ఈ తండ్రి మాటలు, ఈ సువార్తను, ప్రభు సువార్తను అనేక మందికి ప్రకటించాలి అంటే పైసలు కావాలి. పైసలు కావాలంటే స్థిరాస్తిని అమ్మేసేయాలి, చరాస్తులను అమ్మేసేయాలి. అమ్మారు దేవుడి కోసం. నమ్మిన ప్రభు కొరకు మొదటి శతాబ్దంలో వాళ్ళు అమ్మారు. ఇప్పుడు నమ్మి అన్నీ కొనుక్కుంటున్నారు. వాళ్ళకి తెలియదు పాపం, అమాయకులు వాళ్ళే. అవును కదా, అపోస్తలుల అమాయకులు. మనం చాలా తెలుగుల వాళ్ళం కదా, అందుకే ప్లాటు, ఆ పక్క ప్లాట్లన్నీ కొనుక్కుంటున్నాం మనం. పైపెచ్చి ఏం చెప్తున్నాం? దేవుని ఆశీర్వాదం యాకోబు అన్నా అంటున్నాం. మరి యాకోబు గారే అంతకు దిగుబడిపోయాడు మరి ఆయన. చూసారా, పాపం గాడి తప్పారండి. సాతాను తెలివిగా గాడి తప్పించేసింది వాడు. మీకు అర్థమైందా? గెలిచానని అనుకోవడం కాదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రానే గెలిచావని అనుకుంటే ఎలా?
ఒక సంవత్సరం భక్తి చేయగలగానే గెలిచాను అనుకుంటే అలా పౌలు గారు అనుకోవడం లేదు. మీకు అర్థమైందా? పరలోకపు పరుగు పందెంలోని గ్రౌండ్లోకి దిగావంతే చెడ్డి వేసుకొని. ఇక పరిగెత్తాలి చివరి వరకు, బహుమానం పొందేంత వరకు. ఈ మధ్యలో ఏముంటాయో చూద్దురు మీరు ఇప్పుడు. అందుకేమన్నాడు? నేను గెలిచి తినని నేను, సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోవడం లేదు. ఆయనే అనుకోలేదట. అంత మహానుభావుడే, అంత భక్తిపరుడే అనుకోలేదట. అంత త్యాగశీలే ఆయన అనుకోవడం లేదట. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. దేన్ని పట్టుకోవాలని? ఏమ్మా పౌలు గారు ఏం చేస్తున్నాడట? రన్నింగ్ రేస్. అమ్మా రన్నింగ్ రేస్ అంటే జీసస్, ఇప్పుడు క్రైస్ట్ ఫర్ రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ క్రైస్ట్. పరిగెత్తున్నారు. పరిగెత్తేదంగా ఉందే? టైం ఉంది ఇంకా? ఉందా? అయిపోలేదా? శ్రమల దినాలు అయిపోయిన తర్వాత పరిగెత్తారు కదండి. వీళ్ళేమంటున్నారు? టీ షర్ట్లు వేసుకొని ఆ చర్చి ఆ రౌండ్ ఆట చుట్టూ తిరిగి వస్తున్నారు. తిరిగి వస్తే ఏమంటున్నారు? రన్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు మేము పరిగెత్తుతున్నాం. ఏది బనీలు వేసుకుని చర్చి చుట్టూ తిరిగి రావడమా? పౌలు గారు అదే చేశాడా? అది పెద్ద కష్టమా? క్రీస్తు కొరకు పరిగెత్తడం అంటే అది కాదయ్యా. క్రీస్తు పరిగెత్తాడు. పదా ఇతర సమీప గ్రామంలో ప్రకటించినట్లు మనము వెళుదము రండి, వెళ్ళాలి, సర్వలోకమునకు వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, వెళ్ళాలి, ప్రకటించాలి. ఇల్లు వదిలిపెట్టేయాలి. వెళ్ళి ప్రకటించాలంటే అమ్మాలి, అప్పు కొంత చేసుకోవాలి, తప్పదు తీసుకోవాలి. యేసుక్రీస్తు పరిగెత్తాడు. ఎక్కడ కూడా ఆయన తిన్నగా పడుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ కూడా ఆయన విశ్రమించిన దాఖలాలు లేవు. రన్నింగ్ రేస్. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నంత వరకు, గెలిచి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నంత వరకు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని అసలు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే పరుగులే. అవునా? పరుగులేనా కదా? ఏమా అమ్మ కడుపులో ఉన్నాడు, గర్భంలో ఉన్నాడు. వాడు ఒకడున్నాడు. ఏ రోజు వాడు ఏం చేయాలనుకున్నాడు? చంపాలని ప్రయత్నం చేస్తున్నాడట. కడుపులో ఉండి ఈయన కూడా పరిగెత్తాడు లేదు వాళ్ళ అమ్మతో పాటు. ఎక్కడి నుంచి? దూతను పంపిస్తాడు. యోసేపు అదొక పనికి మాలినాడు, ఒక్కడు చంపాలనుకుంటున్నాడు, బయలుదేరండి. వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే పరుగానండి ఆయనకి. ఆ తర్వాత పరుగు, దేవాలయానికి పరుగు, ప్రతి ఊర్లకు పరుగు, కొండ మీదకి పరుగు, దేవాలయానికి పరుగు, ఆ పక్క ఊర్లకు పరుగు, పరుగు. సినిమా కాదు ఇది, ఒరిజినల్ సినిమా ఇది. పరుగు ఎక్కడ కూడా తిన్నగలేదు. పదండి ఇతర సమీప గ్రామంలో ప్రకటించినట్లు వెళ్ళుదమ్ము రండి. వెళ్ళాలి మనం, పరిగెత్తాలి మనం. యేసుక్రీస్తు వారు పరిగెత్తాడు. ఆయనలాగా పౌలు గారు పరిగెత్తుతున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళడం అన్నది పరుగు పందెం లాంటిది. అందుకే నేను పరిగెత్తుచున్నాను అని అన్నాడు. ఎక్కడికి పౌలు గారు నువ్వు పరిగెత్తుచున్నావంటే అదుగదుగదుగో పరలోకం చేరాలి నేను. అంటే తిన్నగా ఒక చోట చర్చిలో ఉంటే అవదది. తిన్నగా ఒక చోట చర్చిలో కూర్చునేది కాదది. పరలోకమునకు పరిగెత్తాలి. అందుకంటున్నాడు ఆయన, నేను పరిగెత్తుచున్నాను. దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. రన్నింగ్ రేసులో ఉన్నాను. ఫిలిప్పీలో ఉన్నవారులారా, మనం అంతా రన్నింగ్ రేసులో ఉన్నాం. మనం పరలోకానికి వెళ్ళే పరుగు పందెంలో ఉన్నాం. మనం పరిగెత్తాలి మనం అని పరిగెత్తుచున్నాను అని 13వ వచనం అంటున్నాడు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి. అమ్మా వెనక జరిగిపోయినవి ఉంటాయి కదా, గత చెప్పండి. గతహా ఉత్తినే ఊరక అంటున్నాం మనం. వెనకొని ఏం మర్చిపోలా. ఆ రోజు నన్ను అన్నది అంత తేలిగ్గా మర్చిపోతానా వదినో? నాకు ఆ రోజు నువ్వు ఎంత మాట అన్నావు 10 మందిలో, మరిచిపోను. అది ఇదయ్యా నీ పరుగు, ఇదమ్మా నీ పరుగు.
మర్చిపోవాలన్నాడా, మర్చిపోవద్దన్నాడా? మరి నువ్వు చేసిన పాపాలన్నీ దేవునికి విరోధంగా ఆయనేమన్నాడు? ఒరే, మీరు చేసిన పాపాలన్నీ, కొండ కోరపనులన్నీ నేను మర్చిపోయానులేరా, నేను జ్ఞాపకం చేసుకోలేరా అన్నాడు. మరి నువ్వు, నీ సహోదరుడు, నీ సహోదరి నీ ఎడల తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, క్షమించి మర్చిపోవా? అయితే ఆయన కూడా మర్చిపోడు. నువ్వు పొరపాట్లు కూడా ఆయన కూడా మర్చిపోడు. ఆయన మర్చిపోకపోతే రేపు నీకేమవుద్ది? ఆ పాపాలని మెడక చుట్టుకొని అవి నీ నీడ్చుకొని పోతాయి. రారా పాతాళం పట్టుకుంటుందట, క్యాచ్ చేస్తుందట. ఎక్కడికి? రా. మీకు అర్థమైంది? మహాజ్ఞానం చెప్పాడండి తండ్రి. మీకు అర్థమవుతుందా? వెనుకున్నవి మరిచి ఏం జరిగాయి వద్దు, జరిగినవి 2025 మార్చి ఏప్రిల్ 3వ తేదీ 2వ తేదీ వరకు, లేదా స్టిల్ నౌ టైం ఎంత? 3వ తేదీ 9:45. ఇంతకు ముందు ఏం జరిగిందో విడిచిపెట్టేయండి, మరిచిపోవాలి మీరు. ఇక ఏం జరిగింది వద్దు. నేను పరిగెత్తుచున్నాను, నేను పరలోకానికి వెళ్ళాలంటే వెనుకున్నవి మరిచి ఏం జరిగాయో వద్దండి. జరిగిన ఎందుకు చెప్పండి. సొలొమోను గారి చేత దేవుడు అన్నాడు కదా, జరిగిన సంగతులను మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజేయును. అవసరమా? నేను మీది ఎత్తాననుకోండి, మీరు నాది ఎత్తరుగా. దెందే ఎందుకు మరి చెప్పండి. అందుకేనండి తండ్రి వద్దన్నాడు. వద్దు నాయన, భేదం చేస్తాను, భేదం కలుగజేస్తాను, వ్యతిరేకం నువ్వు అని అన్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ముందున్నవేంటి? దేవుని కొరకు అనేకమైన సత్కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఆ సత్కార్యక్రమాల్లో ఏదో ఒక పని నువ్వు చేత పట్టుకోవాలి. ఆ సత్కార్యక్రమాల కోసం 10 రూపాయలు సంపాదించాలి. ముందు ఎన్నో కొనాలి, కట్టాలి అనుకుంటున్నాం. చర్చి బిల్డింగ్ వేద్దాం అనుకుంటున్నాం, సువార్త వ్యాన్ కొందాం అనుకుంటున్నాం, మంచి ప్రొజెక్టర్ కొందాం అనుకుంటున్నాం, మంచి సౌండ్ సిస్టమ్ కొందాం అనుకుంటున్నాం. ముందున్న వాటి కొరకు, ఇంకోటి కోసం, ముందున్న పరలోకం కొరకు, అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ చేయవలసిన, కొనవలసిన, సంపాదించుకోవలసిన, సమకూర్చుకోవలసిన, చేయవలసినవి చాలా ఉన్నాయి. వెనుకున్న వాటిని మరిచిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. చూడండి అన్నమాట, వేగిరపడుచు 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. దేవుడి దగ్గర ఏముందమ్మా? దేవుడు కూడా ఏమిస్తానన్నాడు? నాయనా మీకు బహుమానం ఇస్తాను అన్నాడు. మీ బహుమానం, నీ బహుమానమును ఎవడును అపహరింపకుండా చూచుకోమని అన్నాడా? ప్రకటనలో చివరిగా చెప్పాడా? అమ్మా నీకు బహుమానం ఉంది తల్లి, నేనిచ్చే బహుమానం ఉంది. భూమి మీద నీకు చాలా ఇచ్చాలమ్మా. పిల్లలు కూడా బహుమానమే. అక్కడికి కావడానికని పిల్లల్ని ఇచ్చాను. ఇల్లు నీకు అక్కడికి కావాలని ఇల్లు ఇచ్చాను. ఆరోగ్యం అక్కడి వరకు ఇచ్చాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు బహుమానం ఉంది తల్లి. అక్కడే కాదు తల్లి, శాంపిల్గా ఇచ్చానమ్మ. అక్కడ చిన్ని లడ్డు ఇచ్చాను, అక్కడ లడ్డు మొక్క ఇచ్చాను, అక్కడ పెద్ద లడ్డు ఉంది, ఇక్కడ చిన్ని వజ్రం ఇచ్చాను, అక్కడ మొత్తం ఇల్లంతా వజ్రంతోనే కట్టేశానమ్మా. నీకు శాంపిల్గా నీకు అర్థం అవడానికి తల్లి. ఇక్కడ కూడా బహుమానం ఉంది. నేనిచ్చే బహుమానం ఉంది. అది మనుషులిచ్చే బహుమానం లాంటిది కాదు, క్షయమైపోయేది కాదు, నాశనమైపోయేది కాదు. అది అక్షయమైన బహుమానం. మీరు ఎవరైనా ఒకవేళ పోగొట్టుకుంటారేమో ప్రకటన గ్రంథంలో చివరిగా కూడా ప్రకటన చేయించాడు దేవుడు సంఘంతో. ఉందా మాట కూడా ఉంటుంది కదా, తీనవసరం లేదు, మీరు తర్వాత చదువుకుందరు. మీకు బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు ఏం చేస్తున్నట్టు చూడండి, క్రీస్తు యేసునందు 14వ వచనంలో దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుచున్నాడట. పౌలు గారు ఏం చేస్తున్నాడమ్మా? పరిగెత్తున్నాడు. ఎక్కడికి పరిగెత్తున్నాడు పౌలు గారు? గురి యొద్దకే. ఏంటి ఆయన గురి? పౌలు గారు గురి అంటే టార్గెట్,
లక్ష్యం. ఏంటి ఆయన లక్ష్యం? మరి మీరు టార్గెట్లు ఏంటి? నా టార్గెట్ నేను డాక్టర్ని అవ్వాలి, నా టార్గెట్ కలెక్టర్ని అవ్వాలి, నా టార్గెట్ మంచి వ్యాపారస్తుని అవ్వాలి, నా టార్గెట్ సిటీలో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి అద్దెకి ఇవ్వాలి, నా టార్గెట్ చచ్చిపోయేలోపు బెంజ్ కారు కొనాలి. మనుషుల టార్గెట్స్ ఏంటంటే వీళ్ళ గురి. ఆ గురిని బుర్రలో పెట్టుకొని ఆ గురి కొరకు ఎన్ని బాధలైనా పడతారు, ఎన్ని ఇబ్బందులైనా పడతారు, ఎంత కష్టమైనా పడతారు, అవసరమైతే ప్రాణాలు పోయినా పర్వాలేదు. ఏం చేయాలి? నేను లక్ష్యాన్ని సాధించాలి. భూ సంబంధమైనవి ఎన్నో గురులు పెట్టుకొని ఉంటారు. పౌలు గారి గురి ఏంటట? ఏంటి ఆయన గురి? పరలోకానికి నేను వెళ్ళడమే నా టార్గెట్. ఏమైనా సరే నేను పరలోకానికి వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, పరలోకాన్ని టార్గెట్ పెట్టుకున్నాడట. అంటే ఇప్పుడు క్రైస్తవుల గురి ఏది చెప్పండి? మీ గురిందా? గురి లేదనుకో, ఆ తర్వాత నీకు గురి లేని వాడికి గురి వద్దకే పరిగెత్తుచున్నానన్నాడు పౌలు గారు. అంటే క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరి గురి, టార్గెట్ నేను పరలోకానికి వెళ్ళాలి. 600 అయినా 100 అవ్వవు. అయినా అంటే అలా ఏమైనా సరే అని అర్థం. మొద్దేనానే ఏమైనా సరే అని అర్థం. భూమి తలకిందులైనా సరే నేను నా టార్గెట్ను చేరాలని. మరి మీ గురి ఏంటి? కొరింథీ పట్టణంలో గురి వాళ్ళది. పౌలు గారి గురి ఏమైనా సరే నేను పరలోకానికి వెళ్ళాలి, నా టార్గెట్. యేసుక్రీస్తు నమ్మిన క్రైస్తవులందరి గురి, మనందరి గురి పరలోకానికి వెళ్ళడమే గురిగా పెట్టుకొని బ్రతకాలి. గురి ఉండాలి మనకు. గురి లేకపోతే, టార్గెట్ లేకపోతే, లక్ష్యము లేకపోతే గురి వద్దకు చేరలేము, గమ్యానికి చేరలేం. గమ్యం మారుతుంది, గురి మారుతుంది. అంటే మీరు ఆలోచించండి. వెళ్ళవలసిన మనదైన తండ్రి ఆహ్వానించిన నరులారా తిరిగి రండి, నాయనా తిరుపతిలో ఉన్న నా పిల్లలారా రండి, ఆయన మీరు ఇక్కడికి రావాలిరా, ఇది మీ ఆస్తి నాయన, ఇది మీ లోకం రా, నాకెందుకురా ఇంత లోకం, మీకోసమే చేశాను నాయన, మీరు రావాలన్నా. మరి నాన్న ఆలోచన ఏమైపోతుంది, ఆయన సంకల్పం ఏమైపోతుంది, ఆయన ఆలోచన దెబ్బతింటుంది కదా. చెప్పండి, పరలోకాన్ని గురిగా పెట్టుకొని బ్రతుకుతున్నారా? ఏమ్మా, పరలోకాన్ని గురిగా పెట్టుకొని బ్రతుకొని మీ టార్గెట్ పరలోకం. ఆ పరలోకానికి రీచ్ అవ్వాలి. మీరు గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని అన్నాడు. సైలెంట్గా ఉంటే కుదరదు మనం. ఒక చోట కూర్చుంటే కుదరదు మనం. పరిగెత్తాలి. యేసు పరిగెత్తాడు, అపోస్తలులు పరిగెత్తారు, పౌలు గారు పరిగెత్తాడు, సంఘాలన్నిటినీ కూడా పరిగెత్తుతున్నారు. తనతో పాటు ఎంతోమంది యవ్వనస్తులను, స్త్రీలను పరిగెత్తింపచేస్తున్నాడు. పరుగు. ఎక్కడికి పరుగు? బహుమానం పొందడానికి, అక్షయ కిరీటాన్ని పొందడానికి, పరలోకంలో తండ్రి చెంతకు చేరడానికి. అంటే పరలోకం అనేది ఒక పరుగు పందెం లాంటిదైతే, ఆ పరుగు పందెంలో పరిగెత్తేదైతే, ఈ పరుగు పందెంలో గెలుపు, సక్సెస్ ఎవరు వెళ్తారు అక్కడికి? మరి నమ్మేగానే వెళ్ళలేం. పరిగెత్తేవాడు, ఇందాకేమన్నాడు? పరిగెత్తేవాడు అన్ని విషయములలో మితముగా ఉండాలట. మరి పరలోకానికి వెళ్ళేవాడు కూడా ఎలా ఉండాలి? అన్ని విషయాలలో అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నిటిలో నువ్వు మితంగా ఉండాలి. ఆ విషయాలు ఏంటి? ఆ విషయాలు చూద్దాం ఒకసారి మనం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఒక మాట వినాలి. పరలోకానికి వెళ్ళాలని మనం పరిగెత్తున్నాం, పరలోకానికి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ పరలోకానికి మనం వెళ్ళకుండా ఈ భూమి మీద అడుగడుగున, పదాలు వింటున్నారు కదా, అడుగడుగున అడ్డుకునే అడ్డగోలోడు ఒకడు ఉన్నాడు. ఎవడు? గాలోడు, పెద్ద గాలోడు. ఎవరు?
ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. ఎవరు? సాతాను. వీడు నువ్వు పరలోకానికి వెళ్తానంటే వాడేమంటాడు? పోయిరమ్మా జాగ్రత్తగా, ఆల్ ది బెస్ట్ అంటాడా? అంటాడా? పరలోకానికి వెళ్తావా? పరలోకాన్ని గురి పెట్టుకొని ఉన్నావా గొరయ్య? నువ్వు పరలోకాన్ని గురి పెట్టుకొని నువ్వు పరుగు పందెంలో నువ్వు ఉంటే నేను చూస్తూ చేతులు కట్టుకొని ఏమనకుండా పోయిరా, క్షేమంగా వెళ్ళిరా, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని నేను అంటానా? నాకు దక్కని, నాకు రాని ఆ పరలోకాన్ని మీకెలా వస్తుంది? మీరు ఎలా వెళ్తారు? ఇక్కడ నేను ఉన్నాను కదా, అడ్డుకునేవాడిని నేను ఒక్కడున్నాను అంటే బాగా మీరు ఆలోచిస్తే పరలోకానికి వెళ్ళే ఈ పరుగులో, ఈ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వస్తాయి. సాతానే అడ్డుకుంటాడు వాడు. బాగా మీరు ఆలోచించండి. మోషే ఒక టార్గెట్ ఉంది, మోషే ఒక లక్ష్యం ఉంది. ఏంటి మోషే లక్ష్యం? సాతాను ఉన్నాడు, వాడు ఎరలు వేస్తాడు. ఇక్కడ పరలోకానికి వెళ్లకుండా చాలా ఆటంకాలు, అవరోధాలు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఏముంటాయి? స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఆగి వెళ్ళాలి. నేను ఆగను, నేను ఆగేది ఏంది? నేను పెద్ద బండి మీద ఉన్నాను పోయామనుకో, కింద పడి పళ్ళు రాలుతాయి, ఆ తర్వాత రాలాల్సినవి కూడా రాలుతాయి. అవునా? ఈ భూమి మీద ఈ ప్రయాణంలో ఆటంకాలు, అవరోధాలు ఎన్నో ఉంటాయో, పరలోకానికి వెళ్ళే ఈ పరుగు పందెంలో కూడా దుష్టుని వలన, సాతాను వలన చాలా ఆటంకాలు ఉంటాయి. వాడు ఎరేస్తాడు గురి తప్పించడానికి. వాడు ఎవరినైనా మరి అడ్డుకున్నాడా, ఆటంకపరిచాడా, ఎవరికైనా వాడు అడ్డు తగిలాడా, ఏమైనా ఎరవేశాడా అని ఆలోచిస్తే ఫస్ట్ మోషే గారిని చూద్దాం. మోషే గారి గురేంటో, మోషేకి వాడు వేసిన ఎరేంటో అప్పుడు అడ్డుకుంటున్నాడు వెళ్లకుండా. ఒకసారి చూద్దాం. బైబిల్లో రాశాడు దేవుడు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చూడండి. మనలను పరలోకమని ఆ గురి యొద్దకు చేరకుండా ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు అపవాది వలన వస్తాయి. అక్కడ వచ్చాయి చూడండి. మోషే పెద్దవాడయ్యాడు, దేవుని నమ్మాడు. దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఆయన ముందుకు ఏమొచ్చాయి? ఐగుప్తు ధనం. ఈజిప్ట్ ధనం అంటే మామూలు కాదండి ఆ రోజుల్లో. అమెరికా ధనం అంటే అమెరికా విలువ ఉందా? $. దుబాయ్, కువైట్. ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ మన రూపాయి తక్కువ, విలువ తక్కువ. అక్కడ రూపాయి విలువ ఎక్కువ. అమెరికా $. ఎక్కువని మన దేశాన్ని వదిలిపెట్టేసి అక్కడికి జీవనోపాధి కోసం చాలామంది వెళ్తున్నారు. మరి ఆ రోజుల్లో ఐగుప్తు ధనం అంటే ఫేమస్. ధనం ముందుకొచ్చింది. రెండవది అధికారం, రాజ్యాధికారం, పరిపాలించే అధికారం ముందుకు వచ్చేసింది. అంటే ఏం ముందుకు వచ్చి పడ్డాయి? ఏమొచ్చినాయి మోషే దగ్గరికి? ఐగుప్తు ధనము, అంతఃపురము, అధికారము, సింహాసనము, ప్రజలు, సర్వసుఖాలు అనుభవించే పరిస్థితి, ఇవన్నీ మోషే దగ్గరికి వచ్చేసాయి. మరి మోషే వద్దనుకున్నాడా, కావాలనుకున్నాడా? అవి ఎర్రలేనా? ఎర్రలే. మరి ఆ ఎర్రలకి పడిపోయాడా? పడిపోలేదు. ఎందుకని? ఆయనేం కష్టపడిన అవసరం లేదు. మరలా మీరు ఆలోచించండి. ఐగుప్తు ధనం రావాలి, అధికారం రావాలి, సింహాసనం రావాలంటే ఏదన్నా మరి ఎలక్షన్లు ఊరు తిరిగి అందరికి దండం పెట్టి నీ కాలు మొక్కుతానమ్మా, నాకు ఓటేసి గెలిపించండి అమ్మా, నన్ను రాజుగా చేయండి అమ్మా, మీరు నన్ను పైకి ఎక్కిస్తే మీరు నాకు ఓటేసి గుద్దండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని గుద్దు గుత్తానన్నాడా? ఏమీ అవసరం లేదు.
నామినేషన్ అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, మందు ప్యాకెట్లు పోయిన అవసరం లేదు, ఓటుకు నోటు అవసరం లేదు. అర్థమైందా? ప్రచారం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక్కటే ఏమని? అమ్మా అమ్మా అంటే చాలు. అబ్బా, ఈ అవకాశం మనకు వస్తే ఎంత బాగుండి అనిపిస్తుంది కదా మీకు కూడా. నాకు కూడా అనిపించిందండి. ఇప్పుడు ఆ అవకాశం వస్తే వదిలిపెట్టడం కాదు, ₹1,00,00,000 ఇస్తే అమ్మ అని ఆ కోటి తీసుకొని అప్పులు కట్టేసుకొని మళ్ళీ సువార్తకు బయలుదేరదామని. మనకెందుకు వస్తుందా ఛాన్స్? అమ్మ అంటే చాలు. అమ్మా అమ్మ అంటాం పెద్ద కష్టం అమ్మా. అమ్మా అమ్మ అంటాం ఏమైనా ఇబ్బంది అమ్మా? ఇబ్బందా? ఏం ఇబ్బంది అమ్మా? మా అమ్మా అమ్మా అయిపోయా. సింహాసనం, అధికారం, అంతఃపురం, సర్వసుఖాలు, పరిచారకులు, తరగనంత ఆస్తి, ఐగుప్తు ధనం వద్దనుకున్నాడట. అమాయకుడు కాదు. ఆయనకేముంది? కింది చదవండి. గురే గురుంది. ఆ ప్లేస్లో మనం ఉంటే మన గురే, మనం పోదాం అటు నుంచి అటు. అప్పుడు ఏమన్నాడు చూడండి, ఎందుకు వద్దని, ఎందుకు అమ్మా అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదట. ఎందుకని? ఏలయనగా, ఎందుకంటే అతడు ప్రతిఫలముగా, దేనికి ప్రతిఫలముగా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో, దేవుని పిల్లలతో ఉంటూ, సంఘములోనే ఉంటూ, ఆ పిల్లలతోనే శ్రమలు అనుభవిస్తూ, ఆ పిల్లలతోనే కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, ఆ లోయల్లో ఉన్నా పర్వాలేదు, దేవుని పిల్లలతో ఉండి ఆ పిల్లలతో పాటు శ్రమ అనుభవించుట మేలు అని ఇందాక చదువుకున్నాడు కదా. ఎందుకు అనుకున్నాడంటే, నేను దేవుణ్ణి నమ్మి దేవుడి కోసం ధనాన్ని విడిచిపెడితే, సింహాసనాన్ని కాదనుకుని విడిచిపెడితే, దేవుని ప్రజలతో ఉండి ఆ దేవుని ప్రజలతో శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు, సనుగుళ్ళు, గొనుగుళ్ళు పడ్డాడా లేదా? ఎదురు తిరగడాలు, ఆయనకి ఎదురు కూడా తిరిగారండి. ఎవరు? కోరహ ఎదురు తిరిగాడు, దాతానా ఎదురు తిరిగాడు, అభిరామ్ ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగిన వాళ్ళని దేవుడు లేపేశాడు, సనిగిన కొనిగిన వాళ్ళని కూడా మధ్యలో లేపేశాడు. అవునా? మరి ఎదురు తిరిగితే ఎంత బాధ అనిపిస్తుందండి మనకు. ఏమో ఊరికి మనమే సనిగితే ఏం లోకన్నా, ఏం లోకన్నా, ఏం మోషన్నా, ఏం సాల్మన్ అన్న, ఏమి జాన్సీ అక్క అని ఊరికి సనుగుతూ గొనుగుతుంటే ఎలా ఉంటుందమ్మా మాకు తెలిస్తే? బాధ అనిపిస్తుంది కదా. అంత ఎప్పుడు చూసినా సనుగుళ్ళే వాళ్ళు. అయినా పర్లేదు, వాళ్ళతోనే ఉండాలి, అక్కడే ఉండాలి, శ్రమ అనుభవించాలి. వద్దు, నాకు ఇవేమి వద్దు అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, వీటిని శ్రమను అనుభవించి కొద్ది కాలం నేను ఈ భూమి మీద ఇశ్రాయేలీలతో అరణ్యంలో నేను కొద్ది కష్టపడితే నాకు మా నాన్న ఏమి పోతున్నాడు తెలుసా? ప్రతిఫలముగా కలుగబోవు బహుమానము యందు. అబ్బా, కొట్టండారా, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కొట్టండి ఆయనకి, మహానుభావుడు. ఆయన కొట్టండి, మన కొట్టిన కొట్టుకోపోయినా. ఏంటంటే టార్గెట్ ఏంటి? ఇవద్దు, నాకు ఇవి కాదు, ఈ సింహాసనం కాదు, ఈ అధికారం కాదు, ఈ అంతస్తులు కాదు, ఈ సుఖాలు కాదు. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. మా నాన్న సింహాసనం మీద కూర్చోవాలి, ధవళ సింహాసనం మీద కూర్చోవాలి. అక్కడ నా సర్వ సుఖాలు, అక్కడ నా వైభవం. అక్కడికి వెళ్ళి నాన్న చేత పరలోకమనే బహుమానాన్ని పొందుకోవాలి అని గురి కలిగిన వాడై, గురి పెట్టుకొని ఈ అడ్డంకులన్నీ అలా తీసే, నాకు తీసే. అబ్బా, హ్యాట్సప్ అండి మహానుభావుడికి. ఎంత త్యాగం అండి! ఇది అయ్యే పనేనా? మనకు ఆలోచించండి. ఉన్న వాటిని విడిచిపెట్టడం, లేని వాటి కోసం మనం అరువులు చేస్తున్నాం. ఈరోజు మనం అరువులు చేస్తున్నాం, లేని వాటి కోసం అరువులు చేస్తున్నాం. ఉన్న ఇన్ని వరకు తునప్రాణంగా వద్దమ్మా అమ్మా నాకు వద్దులమ్మా, మా నాన్న కోసం నేను ఎన్ని శ్రమలైన పడతాను, ఆయన పిల్లలతో అరణ్యంలో నేను ఎన్ని బాధలైన పడతానమ్మా, నాకు ఈ బహుమానాలు వద్దు. నాకు టార్గెట్ మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, మా నాన్న సింహాసనం మీద కూర్చోవాలి, మా నాన్న ఒళ్ళో ఉండాలి, నేను మా నాన్న నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు, నేను ఇంత కష్టపడ్డాను కదా, త్యాగం చేస్తే, ఈ చిన్నిది ఇక్కడ త్యాగం చేస్తే మా నాన్న పెద్ద బహుమానం ఇవ్వబోతున్నాడని టార్గెట్, గురి కలిగిన వాడు మోషే గారు. లోకాసువార్త 4:5 లోకాసువార్త 4:5 అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో యేసుప్రభు వారికి చూపించి, ఈ అధికారం చూడండి, ఈ అధికారం మోషే గారికి అక్కడ ఏం చూపించింది? అధికారం.
అవును, అధికారం కదా, అదే కదా. ఐగుప్తు సింహాసనం అధికారం. ఇక్కడ యేసుప్రభువు వారికి కూడా ఏం చూపించింది? అధికారం చూపించింది. ఇంకా ఇదిగో రాజ్యాలన్నీ ఒక్కసారి చూడు. ఇదిగో జపాన్ చూడు, అమెరికా చూడు, హిందూ దేశం చూడు ఒక్కసారి. అక్కడ చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ కూడా ఉంది. ఆడు చెప్పాలి, ఈయనకి తెలియదేంది చీమకుర్తిలో గ్రానైట్ పెట్టింది ఎవరు? వాడికి తెలుసండి, వాడేం తెలుగు తక్కువడు కాదు, తెలుసు. అయినా కూడా ఒకవేళ పడతాడేమో చూద్దాం, పడగొడదామని చూసింది. ఈయన పడిపోతాడా? నువ్వు నేనైనా కకృతి పడిపోతాం, కానీ రాళ్ళ మీద కానీ రాళ్ళకో, చిక్కుడుకాయల కూరకో, అమ్మాయికో, డబ్బులకు, పదవుకో. అబ్బబ్బబ్బ, పదవి పిచ్చండి మన వాళ్ళకి ఇప్పుడు. దీనికి దెబ్బకు పడిపోతున్నారు మన వాళ్ళు. దేనికయ్యా పదవి? పదవి వలన పరలోకం రాదయ్యా. పరిచర్య, పని చేయి, పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు ప్రిన్సిపాల్వా? ప్రిన్సిపాల్ అయితేనే పరలోకం రా. అట్టయితే నీకు ప్రిన్సిపాల్ కదా, అట్టయితే పరలోకం లేదంటాడా? ప్రిన్సిపాల్కి ఎత్తినేసుకుంటే ఎంత బాధో చెల్లికి తెలుస్తుంది. ఇప్పుడు నా భార్య ప్రిన్సిపాల్ వద్దో అని దండం పెడుతుంది. వద్దయ్యా, నీకు కాలు మొక్కుతాను భాంచినయ్యా, వద్దయ్యా. పిల్లలు పాఠాలు వినటం లేదయ్యా, పరీక్షలు రాయడానికి రావట్లేదయ్యా, ఎంత చెప్పినా రావట్లేదయ్యా. అక్కడేమో తండ్రి గారు ఎక్క అడుగుతున్నారయ్యా, నాకొద్దయ్యో బాబో అని దండం పెడుతున్నా. వీళ్ళకి తెలియట్లే, ఈ కొత్త సేద్దిగాళ్ళు వీళ్ళకి అసలు తెలియట్లే. వస్తేది ఎంత బాధో తెలియట్లా. వచ్చిన వాళ్ళు ఎప్పుడెప్పుడు తలస్నానం చేసి దించుకుందామని వాళ్ళు ఏడుస్తున్నారు. నీకు తెలియదు, నువ్వు తీసుకో, నీకెందుకు తెలియట్లేదండి. ఇది ఎంత బాధ్యత అనుకున్నారు. డైరెక్టర్ గారికి లెక్క చెప్పాలి. అక్కడ చూడబోతే సింహం, కొదం సింహం. ఆడికి వెళ్ళి మేమే ఇలా ఉంటాం, ఇంక నువ్వు వాడికి పోయి నిలబడితే నీకు బీపీ పెరిగి తొందరగా చచ్చిపోతావు. ఎందుకు అంత రిస్క్ తీసుకోడు? బరువైన బాధ్యత అండి, లెక్కలతో కూడుకున్న పని అండి అది. మీకు తెలీదు. నేను ఆ స్థాయి నుంచి వచ్చాను, నేను 0 నుంచి ప్రిన్సిపాల్గా నుంచి వచ్చాను. నేను కూడా చాలా కష్టం అండి. ముందుండాలి, డబ్బులు పెట్టుకోవాలి, పెట్టుకోవాలి, తగ్గితే అప్పు తెచ్చుకోవాలి, అప్పు తీర్చుకోవాలి. చాలా కష్టం అండి బాబు. మనమైతే పడిపోతాం, ఈయన పడిపోతాడా? అయినా ట్రై చేస్తుంది. పరలోకం నుండి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళాలి కదా. నువ్వు పోతే పోయావయ్యా, నువ్వు అక్కడికి పోరాదు. ఆ లోకాగాడిని ఎందుకు తీసిపోతావు? ఆ యోసేపుగాడిని ఎందుకు తీసిపోతావు? ఆ మోషేని ఎందుకు తీసిపోతావు? తిరుపతిలో వాడిని ఉంచాను కదా, వాడు తంటలో వాడు పడుతుంటే వాడిని ఎందుకు తీసుకెళ్తావు? ఆ ఝాన్సీని వాళ్ళందరినీ ఎందుకు పరలోకం తీసుకెళ్తావు? వాళ్ళు మంచోళ్ళు కదయ్యా అని. అంటే నువ్వు పోయేది కాకుండా వీళ్ళందరినీ కూడా తీసుకుపోతావా? ముందు నిన్ను పడగొడితే, కాపర్ను కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయని ట్రై చేశాడు. వచ్చాడు ఆయన దగ్గరికి, వచ్చాడు. నీ దగ్గరికి ఎందుకు రాడు? ఇప్పుడు ఏసేవ దగ్గరికి పోయాడు. పోయి వాడికి ఏం చూపించిండు? చిక్కుడుగాయల కూర చూపించిండు. చిక్కుడుగాయల కూర పడిపోయాడండి ఆయన. అవమ్మ దగ్గరికి పోయిండు. అవమ్మకి ఏమి చూపించాడు? నక్లీసు, వడ్డానం ఇవి చూపించరా? వరి పండు ఒక్కటే, యాపిల్ పండు అనుకోండి, యాపిల్ పండు చూపించి పడగొట్టిండా? యాపిల్ పండుగ పడిపోయింది అవమ్మ, పడిపోయింది మరి. అంతే. మనం ఏదో పెద్ద బ్రట్ అనుకున్నాం, ఏమి లేవు, తినే మన దగ్గరికి వచ్చిందాక తెలుసుద్ది. అది ఒక మాట ఓర్చుకోలేము. ఇప్పుడు వస్తే చివరిగా చెప్తాను, కొంచెం ఓపిక చేసుకోండి. నాకు చాలా స్టామినా అండి, ఎందుకంటే తెల్లవారుదలేని మాట్లాడతాను నేను. అంత ఓపిక నాకు. ఎందుకు? నేను తినే పదార్థాలు నానబెట్టిన ఎక్కువ తింటాను. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అది నేను చేసే పని. మరి మీరు నాన్న ఇది తినరు. మీరు నానాగడ్డి ఉంటుంది రోడ్ల పక్కన, అవి తింటుంటారు. మీకు స్టామినా ఎలా వస్తుంది? ఓపిక తక్కువ, ఒళ్ళు ఎక్కువైపోయి, ఒళ్ళు మోసుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నాం మనం. అంత కల్తీ, దరిద్రం అన్నీ కల్తీ చేసి పడేశారు. దేవాలయాలు, మన ఆరోగ్యాలన్నీ సర్వనాశనం చేశారండి మనుషులు. ఆరోగ్యాలు లేవు పాపం, అన్ని కల్తీలే. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, మిరపకాయలు కల్తీ, కారం కల్తీ, తర్వాత నూనె కల్తీ. కల్తీ నూనెలు మీరు ఆడే ప్యాకెట్లు అంటారు చూసారు, అవి కాదమ్మా, అసలు నూనె కాదమ్మా, అది ఇవి డీజిల్ అమ్మా, ఇంజిన్ ఆయిల్. అవి బండ్లకు పోసి ఇంజిన్ ఆయిల్ మరిగించి పైన ఫ్లేవర్ వేస్తారు. 120 రూపాయలకి ఎవడేస్తాడమ్మా? మీ చుట్టం, మీ మేనమామ అయినా
3 కేజీలు 3 కేజీల గింజలను దేవుడిచ్చిన ఒరిజినల్ గింజలు ఆడిస్తే 3 కేజీల గింజలు ఆడిస్తే 1 కేజీ నూనె వస్తుంది. 3 కేజీలు ఏ గింజలు చూసుకున్నా కేజీ 150 రూపాయలు. 150 × 3 450 రూపాయలు. మరి వాళ్ళకి పనిచేసినందుకు ఒక 500 రూపాయలు పెడితే నాన్న సృజించిన ఒరిజినల్ గింజల నూనె వస్తుంది. 120 రూపాయలకు ప్యాకెట్ ఎలా ఇస్తున్నారమ్మా నీకు? పోయి అవి పోసే అన్నీ అయిపోయినాయి. థైరాయిడ్లు వచ్చేసినాయి, గ్యాంగ్రీన్ వచ్చేసినాయి. ఎంత తిన్నా నీరసం అన్నా నీరసం అన్నా. 4 మెట్లు ఎక్కలేవు, ఎక్కిన మెట్లు 4 దిగలేవు. ఏమైంది? కల్తీ చేసి పడేశారు, దేవాలయాలు సర్వనాశనం చేసి పడేశారు, ఒళ్ళు పెరిగింది, ఓపికలు పోయాయి. ఆలోచించండి. పడగొడదామని వచ్చాడు, అన్నీ చూపించాడు. ఆయనకు చూపిస్తున్నాడు. చూడండి వాడు ఎంత ఎరుబాగులోడు. కాకపోతే చూశాడు, ఆయన చూడకుండా ఏమి లేడు. వాడు ఒక్క నిమిషంలో చూపించాడు, ఒక్క నిమిషం ఆయన చూశాడు. ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇది టెక్నాలజీ అండి. దాన్ని ఏమంటారు తెలుసా? నానో టెక్నాలజీ అని పిలవచ్చు దాన్ని. ఒక్క నిమిషంలో చూపించాడు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు సెల్ చూడండి, ఒక్క నిమిషంలో ఎన్ని చూడగలం? ఒక్క నిమిషం అంటే 60 సెకండ్లు. 60 సెకండ్ల సెల్లో ఎన్ని దేశాలను చూడగలం చెప్పండి? చూడగలమా లేదా? ఏంటి దీన్ని ఏమన్నారు? టెక్నాలజీ అని అన్నాడు. ఎప్పుడు? బోడి నిన్నగాక మొన్న వచ్చింది ఈ టెక్నాలజీ. 2000 సంవత్సరాల క్రితం వాడుకున్న టెక్నాలజీ చూడది. ఒక్క నిమిషంలో భూలోక రాజ్యాలన్నిటినీ మహిమను చూపించిందట. 1 మినిట్లో చూపించే శక్తి వాడుకుంది. 1 మినిట్లో ప్రపంచ దేశాలను చూడగలిగే దమ్ము కూడా యేసుక్రీస్తు వరకు చూసేశాడు ఆయన. సాతాను కెపాసిటీ చాలామందికి తెలియదు. వేప పండ్లతో కొడితే పోతాడా వాడు వేప పండ్లకు పోయి అంత వీకా? పాత చెప్పుతో ఎడంకాల చెప్పుతో కొడితే పోతాడా వాడు? ఊరు అమ్మాయికుల్లారా, నీకేం వాక్యాలు తెలుసు? 4 తెలుసు, 4 విన్నావు, అందులో 3.5 మర్చిపోయినావు. అరే ఉంది వాడికి 4 ఎప్పుడు అడిగినా నిద్ర. వాడు అందులో నిద్రపోడుగా. ఇప్పుడు మీరు ఇప్పుడు కునికేస్తాను. ఇప్పుడు అన్నా ముగిస్తే కాలు ముక్తాను, పాంచిన తినిపోతాం, దండం పెడతాం అన్నా, ఇంకోసారి 2వ భాగం చెబుతూ అన్నట్టుగా ఉన్నారు మీరు. వాడికి నిద్ర ఎందుకు పోతాడండి? ఎవరిని మింగుద్దునని వెతకచ్చు. 24 hours 24/7 ఆన్ డ్యూటీ వాడు. మనకు డ్యూటీ, ఆ తర్వాత వజో ఉంటున్నాం మనం. వాడు ఎందుకు నిద్రపోతాడు? వాడు చూపించాడు. యేసుప్రభువు చూశాడు. ఏమి లేదు, ఇదిగో ఏమి లేవు, నాకు మొక్కితే చాలు, నువ్వు నాకు మొక్కితే చాలు, మొత్తం నీకు ఇస్తాను అన్నాడు. పడిపోయాడా? ఏం ఎందుకు పడిపోలేదు? ఆయన అధికారాలకు ఎందుకు పడిపోలేదు? మహిమలకు ఎందుకు పడిపోలేదు? ప్రపంచంలో ఉన్నదాని అంతటికి ఎందుకు పడిపోలేదు తెలుసా? ఇవన్నీ నా 2వ రాకల్లో కాలి బూడిదైపోతాయి. నేను వచ్చిన లోకానికి వెళ్ళాలి కదా. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి వచ్చాడు. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి ఆయన? పరలోకానికి వెళ్ళాలి. ఆయన టార్గెట్ పరలోకానికి వెళ్ళాలి. తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని మళ్ళా తండ్రి యొద్దకు నేను వెళ్ళవలసి ఉన్నది. గురి పెట్టుకొని ఉన్నాడు ఆయన. గురి పరలోకానికి నేను వెళ్ళాలి, పని ముగించుకొని వెళ్ళాలి, కార్యక్రమాలన్నీ జరిగించి వెళ్ళాలి, నా తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చి వెళ్ళాలని వీటి మీద మనసు లేదు. అన్నిటిని కాలు దన్నేశాడు, ఎర్రేసినా కూడా అలా నెట్టి పడేశాడు. గురి కలిగాడు ఆయన. గురుంది ఆయనకి. నేను నా తండ్రి వద్దకు వెళ్ళాలి. నేను పడిపోలేదండి ఆయన. దేనికి పడిపోలేదు ఆయన. పరలోకానికి వెళ్ళే వాళ్ళకి ఏముండాలి? ఇక్కడ ఏముంటే అక్కడ ఏందా చదువుకున్నాం మనం? ఏమని చదువుకున్నాం? ఒక్కసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్త చూడండి. పరలోకానికి వెళ్ళేవాడికి ఏముండాలి చూడండి ఒక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం
ఇక చెప్పుకుంటూ అందరి గురించి చెప్పుకుంటూ వస్తాడు అక్కడ. అవునా? హేబేలు మొదలుకొని అందరి గురించి చెప్పుకుంటూ మోషే గురించి కూడా చెప్పుకొని వచ్చాడు కదా. చివరికి 12వ అధ్యాయం ఏమంటున్నాడు ఒక్కసారి మీరు చూడండి, మొదటి నుంచి జాగ్రత్తగా చూడాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరలోకానికి వెళ్ళే ఈ పందెములో ఓపికగా పరిగెత్తాలి. అంటే పరిగెత్తే మనకు ఏముండాలి? పందెంలో ఈ రన్నింగ్ రేసులు ఏముండాలి? ఓపికకు ఉండాలి. ఓపిక. దీనికి పర్యాయ పదం సహనం. ఓపిక సహనం ఎందుకమ్మా? ఓపిక సహనం ఎందుకు? దేనికి ఓర్చుకోవాలి? ఇబ్బందులు వస్తాయి, మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కావాలని అంటారు లోకన్ మంచోడు కాదని, కావాలని అంటారు, కావాలని నేరం మోపుతాడు. ఇదిగో లోకన్ని ఇదిగో పలానా తప్పు చేస్తున్నాడని, పలానా మోసం చేస్తున్నాడని, పలానా కావాలనే అంటారు, కావాలని కాకపోయినా అంటారు. కష్టాలు వస్తాయి, మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. యేసుప్రభువు వారు చెప్పాడా లేదా? ఆయనకు వచ్చాయా లేదా? అపోస్తులకు వచ్చాయా లేదా? బెదిరింపులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. ఇవన్నీ వస్తాయి. క్రీస్తుకు వచ్చాయి, అపోస్తులకు వచ్చాయి. వాళ్ళు ఏం చేశారు? వచ్చినప్పుడు ఓర్చుకున్నారు, వాళ్ళు సహించారు. వాళ్ళు అన్నారా అంటే అన్నారులే, తిట్టారా తిట్టారులే, కొట్టారా కొట్టారులే, ఉమ్మి వేశారా సర్లే, గుద్దారా పర్లేదులే, గుద్దారులే పోన్లే అన్నారా? గుద్దా, తిట్టుకు తిట్టు, ఉమ్మి వేత చేశారు. ఎవరైనా చేశారమ్మా? యేసుప్రభు ఎక్కడైనా గుద్దాడా? తిట్టాడా? అమ్మా ఉమ్మేశాడా? బల్లెంతో పొడిచాడా? కొరడాలతో కొట్టాడా? లేదుగా. అపోస్తలులు కొట్టారా? లేదుగా. పౌలు గారు కొట్టాడా? లేదుగా. ఏమి లేదు. తిడితే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అక్క. తిడితే అక్క అంటావా? తిడితే ఏమంటాం? పోద్ది, ఎగిరిపోద్ది. అక్కడేమొస్తుంది? మీరే ఓర్చుకోలేం. అక్కడేమంటున్నాడు చూడండి, అక్కడ పరిగెత్తేవాడికి, పందెం రంగంలో పరిగెత్తేవాడికి ఒళ్ళు ఉండకూడదు. ఓపికుంటేనే వాడు గెలుపు సాధిస్తాడు. దాన్ని ఏమంటారు? ఓర్పుని ఏమంటారు? దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారండి ఒకసారి? దమ్ము పట్టడం అంటారు. దమ్ము పట్టాలి బాగా. పందెపు రంగంలో పరిగెత్తేవాడు మితంగా ఉండాలి. తిండిపోతు కాకూడదు, తిరుగుబోతు కాకూడదు, తాగుబోతు కాకూడదు, గాలిగా తిరిగేవాడు కాకూడదు, సుఖాలకు అలవాటు పడినోడు కాకూడదు. తిండి మితం, తిరగడం మితం, త్రాగడం మితం, పడుకోవడం మితం. వాడే మితంగా ఉంటే పరలోకానికి వెళ్ళే మనం తిండి మితంగా తినాలి, మాట్లాడడం మితంగా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఈ లోకాన్ని అనుభవించడం, ఈ లోకంతో అంటుకుపోవడం కాదు, మితంగా అంటున్నట్టుగా వాళ్ళ బంగారం ఉందా? ఉంటే ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఫ్లాట్లు ఉన్నాయా? ఉంటే ఉన్నవాళ్ళే. అంటున్నట్టుగా. ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు ఉప్పుని అంటుకొని పోతారమ్మా? బీపీ ఉన్నవాడు ఉప్పుకు అంటుకొని పోతే వాడు ఇంక పోతాడు ఆ రోజే. షుగర్ ఉన్నవాడు లడ్డు కత్తుకొని అనుకోండి, గుడ్డు పెడతాడు. అందుకే షుగర్ ఉన్నవాడు లడ్డుని చూడగానే ఏమనుకుంటాడు? ఇట్లా అనుకుంటుంటాడు, అంతే. చూస్తూ బ్రతకాలి. తిన్నాడా ఇంత మనిషి గుడ్డు పెడతాడు. అందుకే ఏమంటాడు? మనవాళ్ళు వచ్చుంటారు, తాతయ్య లడ్డు తిని తాతయ్య అంటే, ఓమ్మో ఈయనకి లడ్డు చూడగానే కడప బాంబు చూసినట్టుకుంటుంది. పిల్లోడు అడుగుతున్నాడు, అప్పుడు ఏమంటాడు? చిన్నిది అలా గిల్లి, నాన్న ఓకే నేను ఎక్కువ తినకూడదు నాన్న, తొందర చచ్చిపోతాను నాన్న, షుగర్ నాన్న అంటాడు. గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు బిర్యానీలు, కొండ బిర్యానీలు, మసాలా తింటున్నారు అనుకోండి, ఈయన తీసుకెళ్ళి మట్టిలో పెట్టడం. ఇంకా కొండ బిర్యానీ ఉంటుంది, ఈయన తినడానికి ఈయన ఉండడు. షుగర్ ఉన్నవాళ్ళు తీపుకు అంటున్నట్టుగా, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పుకి అన్నట్టుగా. అంటుకుపోయావు అనుకో నువ్వు అట్టికి పోతావు.
అలాగే ఈ లోకంలో పరలోకానికి వెళ్ళే పరుగు పందెంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటితో అంటున్నట్టుగా ఉండాలి. అంటుకుపోకూడదు లోకంతో. ఏమో అర్థమవుతుందా? అంటుకుపోకూడదు లోకంతో. అదే చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఎలా మితంగా ఉండి ఎలా ఓపిక చేసుకొని పరిగెత్తుతుంటారో ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పడిపోతుంటారు, మరలా పడుతుంటారు, యాక్సిడెంట్లు అవుతుంటాయి, వేళ్ళు ఇరుగుతుంటాయి, నడువులు నొప్పులు వచ్చేస్తాయి, ఒక్కోసారి గుండె అయిపోతుంటుంది వాళ్ళకి. చూడలేదు మీరు? అయినా కూడా వాళ్ళు ఓపిక చేసుకుంటారు. మితంగా ఉండి వాళ్ళు ఎలా ఓపికతో పరిగెత్తుతున్నారో పరలోకానికి పరుగు పందెంలో ఉన్న మనం, పరలోకాన్ని చేరుకోవాలనుకొని పట్టుదలగా బ్రతుకుతున్న మనం సత్ప్రవర్తనతో ఉంటూ, సత్ప్రవర్తన ఫస్ట్, రెండవది సత్కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు, ఇది ఇలాంటి సెమినార్స్, మీ కుటుంబ ప్రార్థనలు చేస్తూ సత్ప్రవర్తన, సత్క్రియలు. ఈ సత్ప్రవర్తన, ఈ సత్క్రియలతో సహనముతో ఓపికగా నువ్వు పరిగెత్తాలి. దమ్ము బట్టలేక నువ్వు ఆగిపోయావనుకో, అలిసిపోయావనుకో పరిగెత్తలేవు, అలిసిపోయావనుకో పరిగెత్తలేవు. పరిగెత్తకపోతే నీ టార్గెట్ చేరలేవు, పరలోకం సంపాదించలేవు, గురి యొద్దకు చేరుకోలేవు, గెలుపు సాధించలేవు. అందుకే ఏమంటున్నాడు? ఓపికతో పరిగెత్తుదుము అని. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అమ్మా ఏముండాలి? అవమానాన్ని ఏం చేశాడు ఆయన? నిర్లక్ష్య పెట్టాడా? అంటే పట్టించుకున్నాడా, పట్టించుకోలేదా? మామూలు అవమానాలు అమ్మాయినికి బాగా ఒక్కసారి చివరిగా ఆలోచన. మామూలు అవమానాలా? అంతటి అవమానాలే, శ్రమలని ఆయన పట్టించుకోకపోతే ఏమ్మా మీకు వచ్చిన అవమానం లేదు నాకు రాసివ్వండి అమ్మా, వాట్సాప్ చేయండి. మీకు ప్రభువులో దేవుని పరిగెత్తే సేవలో మీకు ఏ అవమానాలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి ఒకసారి రాసివ్వండి. ఒకదానికి సరిపోతాయి, ఆయన దానికి సరిపోతాయా? యేసు ప్రభువు అనుభవించిన, ఆయన పడ్డ అవమానాల్లో ఏ ఒక్క అవమానానికి మన అవమానాలు సరిపోతాయండి చెప్పండి? అన్ని అవమానాలను ఏం చేశాడట? తీసే అంటే లైట్గా తీసుకున్నాడు. లైట్గా. మనమేంది? నన్ను అంటాడా వాడు ఆఫ్టర్ ఆల్ అని లైట్గా తీసుకోం మనం. ఎలా తీసుకుంటాం? స్ట్రాంగ్గా తీసుకుంటాం. వాడో నేను తేలాలి. సంఘంలో ఉంటే అక్కైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. ఇంకవదు. ఏది? ఏం ఓపికమ్మ నీకయ్యా? ఏమయ్యా ఓపికేది? నీ సహనమేది? సహనము లేకుండా నిన్ను చేసేసి, అసహనానికి నిన్ను గురి చేసి, టార్గెట్ చేరకుండా, గెలుపు సాధించకుండా అపవాది నీకు వేసిన అడ్డంకి కాదా ఇది? అవరోధం కాదా ఇది? నువ్వు గుర్తించవా? అయ్యా పరిగెత్తడం స్టార్ట్ చేసావు కదా, మంచి మనసుతో బాప్తిసం తీసుకున్నావు కదా, ఎన్నో త్యాగాలు చేసావు కదా. వాళ్ళన్నారు వీళ్ళన్నారని చిన్ని మాటలకే వదిలేయ్. కొడితేనే వదిలేశాడు ఆయన, ఉమ్మి వేస్తేనే వదిలేశాడు ఆయన. ఇక్కడ మీరు ఒక పాలసీ తీసుకోవాలి. ఏ పాలసీ? మాకున్నయ్యలు అన్న పాలసీ అంటారా? ఆ పాలసీలు కాదు. టేక్ ఇట్ ఈజీ పాలసీ. అంటే అర్థం ఏంటి అంటే, అన్నాళ్ళే తమ్ముడు తిట్టాలి, తమ్ముడు తిట్టాలి, తమ్ముడు వద్దు, తమ్ముడు తీసే, తమ్ముడు తీసే వదిలే. ఇది లైట్గా తీసుకోవడం అంటే. పక్కన పడే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేస్తే తీసేయండి ఇలాంటివి అంటారు. మనల్ని అనక ఎవరిని అంటారండి చెప్పండి? నన్ను అనక ఎవరిని అంటారండి? మీరు నన్ను అనక ఎవరిని అంటారు చెప్పండి? నా పిల్లలే కదా, నా తమ్ముళ్ళే కదా, నా చెల్లెే కదా, నా అక్కే కదా నన్ను అన్నది. చెప్పు. నేను ఏమనకపోయినా అన్నారు అన్న, అందుకే బాధగా ఉందంటే. నువ్వేమనకపోయినా అన్నారు. యేసు ప్రభు ఏమన్నాడు? నువ్వేమనలేదా? నీ తొరి మాటలు మాకు తెలుసు, నీ తొందరతత్వం మాకు తెలుసు. మనమైనా తొందరపడి ఏదో ఒక విషయంలో మనం అంటాం, మాట అన్న జారుతాం. కానీ యేసు ప్రభు ఎక్కడైనా తొందరపడమ్మా, ఒక్క మాట ఎక్కడైనా జారాడమ్మా?
ఏమనకపోయినా ఆయనకి ఇన్ని అవమానాలు వచ్చినా కూడా సహించాడే, భరించాడే, గెలుపు సాధించాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు అక్కడ. నిన్ను కూడా అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అమ్మా యేసుని చూడండి అమ్మా, మరి అమ్మని, మార్తమ్మని, అక్కడున్న సుబ్బారావుని, అక్కడ ఉన్నటువంటి లాజర్ని, అక్కడున్న సాల్మన్, వాళ్ళని ఎవరిని చూడకండి అమ్మా, వాళ్ళు వద్దమ్మా, వాళ్ళు బలహీనమ్మా. లోకన్నను కూడా చూడబాకండి అమ్మా, బలహీనుడమ్మా. బలవంతుడైన యేసుక్రీస్తు వారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, యేసు వైపు చూచుచూ, యేసుని చూడండి, ఆయనకు వచ్చిన శ్రమలు చూడండి, ఆయనకు వచ్చిన అవమానాలు చూడండి, ఆయన పడ్డ నిందలు చూడండి, ఆయనకు వేసిన శిక్ష చూడండి, ఆయన దూషించిన దోషాలను చూడండి. వాటితో పోల్చుకుంటే మీదొక దోషణ, మీదొక అవమానమేనా? వాటినే ఆయన నిర్లక్ష్య పెట్టేశాడు. తీసేయి, సిలువనే సహించాడట. ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైన శ్రమ సిలువ శ్రమ. అంత భయంకరమైన సిలువ శ్రమనే సహించి, భరించి, ఓర్చుకొని, కన్ను మూసి ఇదిగో గెలుపు సాధించాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. ఈరోజు ప్రపంచ చక్రవర్తి అయ్యాడు. ఈరోజు ప్రపంచ మోక్షదాత అయ్యాడు. ఈరోజు ముల్లోకాల చక్రవర్తి అయ్యాడు యేసుక్రీస్తు వారు. ఆయన చూడు, ఆయన చూస్తూ పరిగెత్తు. ఓపిక, ఓపిక, ఓపిక. చివరి మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. చాలా వచనాలు ఉన్నాయి. 13వ అధ్యాయం 10వ వచనం చివరి మాట చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం కదా తల్లి, 10ఏనమ్మా నేను చెప్పింది? 10ఏనా? ఎన్నో అధ్యాయం? 13వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధులు ఎవరమ్మా? పరిశుద్ధులు అంటే ఎవరు అమ్మా? పరిశుద్ధులు అంటే ఎవరు? ప్లీజ్ చివరిగా చెప్పండిరా. పరిశుద్ధులు అంటే ఎవరు? అమ్మో మీరు చెప్పకపోతే ఎలా? కళాశాల పిల్లలు కదా. పరిశుద్ధులు అంటే ఎవరు? మీరే. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు. ఒకసారి దయచేసి చేతులు ఎత్తండి. బాప్తిసం పొందిన వాళ్ళు ప్లీజ్. వెరీ గుడ్. మీరెవరు? పరిశుద్ధులు. మీరెవరు? నీతిమంతులు. మీరెవరు? ప్రత్యేకింపబడిన వాళ్ళు. మీరెవరు? పరలోకపు పందెములో రన్నింగ్ రేసులోకి వచ్చిన వాళ్ళు. అంతేనా? మీరు కదా పరిశుద్ధులు. పరిశుద్ధుల ఏమన్నా చూడండి, పరిశుద్ధుల ఓర్పును. పరిశుద్ధుడైన వాడు పరలోకపు పందెములో గెలుపు సాధించాలనుకునేవాడు, సక్సెస్ అవ్వాలి, తండ్రి ఒడిలో చేరాలనుకునేవాడు ఓర్పు. పరిశుద్ధులకి ఏముండాలి? ఓర్పు, 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 సహనం. దైవజనులు జాన్సన్ విక్టర్ గారు పాట కూడా రాశారు కదండి. ఓర్పు సహనముతో భక్తిని సాగిస్తే పరలోకంలో ప్రతిఫలం దేవుని చెంత మనం. పాట బాగానే ఉంది, లైఫ్లోనే చూపించలేకపోతున్నాం. ఎందుకు? ఇగో అదిగో లోన ఒకడున్నాడు, ఆ పనికి మనడు, వాడు లేపుతున్నాడు. తగ్గుతావా? తగ్గేది లేదు, ఓర్చుకునేది లేదు. ఎంతకాలం ఓర్చుకోవాలా? ఎంతకాలమే చచ్చేదాకా ఓర్చుకోవాలి. నీ ఓర్పే నీకు పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. నువ్వు ఓర్చుకోవడంలో ఏమాత్రం అసహనానికి గురయ్యి నా వల్ల కాదు, ఇంక నా వల్ల కాదు, నేను ఓర్చుకోని అన్నావంటే నీ పరలోకాన్ని నీ చేతులారా ఈ చిన్ని ఒక్క ఓర్పు లేనితనంతో నువ్వు పోగొట్టేసుకుంటావయ్యా. సహనాన్ని పోగొట్టేసుకుంటావయ్యా. ఓర్చుకున్న భక్తులు చూడలేదా? అబ్రహాం ఓర్చుకోలేదా? యోబు ఓర్చుకోలేదా? లాజరు ఓర్చుకోలేదా? అపోస్తులు ఓర్చుకోలేదా? మన ప్రభువు యేసుక్రీస్తు ఓర్చుకోలేదా? లేరా? వాళ్ళు ఓర్చుకోలేదా? దేవుడు చెప్పలేదా? పరిశుద్ధులు ఓర్చుకోవాలి. పరిశుద్ధుడుగా నువ్వే ఓర్చుకోకపోతే బయట వాళ్ళు ఎలా ఓర్చుకుంటారు చెప్పు? అందుకంటున్నాడు పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అంటే పరలోకపు పరుగు పందెములో ఉన్నవాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మితంగా ఉండండి, మితంగా తినండి, మితంగా లోకంతో ఉండండి. లోకంలో ఉన్నవన్నీ మనకు కావాలని, అన్నీ అనుభవించాలని అనుకోకండి. ఏమని మీకు చెప్తున్నాను, ఈ రోజుకి నా భార్య 1,50,000 శాలరీ, 1,50,000 రూపాయలు నా భార్యకి జీతం. ఈ రోజుకి మేము ఉండడానికి ఇల్లు లేదు. అర్థమైందా? ఈ రోజుకి అద్దెకే ఉంటున్నాం మేము. ఈ రోజుకి కూడా ఏసీ కొనుక్కోలే, ఏసీ లేదు. ఈ రోజుకి కూడా మొన్న ఈ మధ్యనే
పెద్దమ్మాయి స్వరూప మ్యారేజ్ కోసమని డబల్ కాట్ మంచం కొన్నాం. మా ఇంటికి వచ్చి చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. చిన్ని చిన్ని వస్తువులు, తక్కువ ఖరీదైన వస్తువులు. ఎందుకో తెలుసా? అవన్నీ లేకపోతే మన తండ్రి కోసం పెట్టాలని మాకున్నదంతా కూడా కనిగిరి, అద్దంకి 2 చోట్ల మాకున్నదంతా పెట్టి జీవితకాలానికి సరిపడా అప్పు చేసుకొని వడ్డీలు కట్టుకుంటున్నాం. నిజమండి. లిమిట్గా ఉండాలి. వద్దు, లోకంతో మనం పోటీ పడకూడదు. వాళ్ళకుంది మనకు లేకపోతే ఆ మెడలో వాళ్ళ ఆయన మొన్న నకిలీస్ చేయించాడు, నువ్వు కనీసం మామూలు దండైనా చేయించలేదు, నీ బతుకెందుకు, నేను పెళ్లి చేసుకొని ఎందుకని ఆయన్ని ఏడిపించి ఆయన అప్పులు పాలు చేసి ఆయన తొందరగా చచ్చిపోతాడే. ఆయన జాబు కారణం నువ్వే. అవసరమా? వాళ్ళకుందా? అక్క వదినా నీకుంది, వదినా మంచి వదినా, అన్నయ్య మంచోడు వదినా, థ్యాంక్స్ వదినా అని ఓర్చుకొని ఉండలేవా? వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకు లేదు. పోటీ పడి ఈరోజు పోటీ ప్రపంచం. ఎందుకయ్యా లోకంతో మనం వెళ్దామా? లోకంతో పడతావు. నువ్వు పరిశుద్ధుడు కదా, పరలోకాన్ని గురి కదా, అక్కడుంది కదా, నువ్వు ఎన్ని దండలు వేసుకుంటావు వాడు వేసుకుంది పదా. దండలు ఎందుకమ్మా? కిందనే రోడ్లన్నీ బంగారం, తోకుందో అక్కడ తోకుందో అక్కడ నీకు బంగారం కావాలంటే. ఎంత బంగారం, ఎంత వజ్ర వైఢూర్యాలు. అక్కడికి వెళ్తే నువ్వు కళ్ళు తిరిగి బయర్లు గమ్ముతాయండి. తండ్రి ఇలాంటి లోకమా? మళ్ళా నన్ను పంపించి 4 సార్లు తెచ్చాను వస్తాను పరలోకం నీకోసం అంటాం. భూలోకం మళ్ళీ పంపించుతంటే అంటాం. వద్దులమ్మా అన్నిసార్లు ఎందుకులే తల్లి, ముందు బతికిరమ్మా, ఆ 3 రోజులు బతికిరా, 300 కోట్ల సంవత్సరాలు ఇక్కడికి వస్తాం, కోట్ల ఆస్తిస్తాను అన్నాడు. చూసి వచ్చేది కదండి. నాన్న చెప్పాడు బైబిల్లో. భక్తులు బ్రతికేశారు ముందు పెట్టుకొని. అదిగో ప్రతిఫలముగా కలుగు బహుమానం ముందు గురి పెట్టుకున్నాడు. నాకు మా నాన్న కావాలి, పరలోకం వెళ్ళాలి, మా నాన్న దగ్గర కూర్చోవాలి. ఎప్పుడు మోసే అండి, ఎప్పటోడండి ఆయన, ఎప్పటివాడోనండి. ఆ రోజుల్లోనే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధులుగా మీరు ఓర్పును కలిగి ఉండండి, సహనాన్ని కలిగి ఉండండి, ప్రేమించండి, క్షమించండి, చారతీయండి. కన్ను మూసేంత వరకు ఓర్పుతో ఉండండి. మీ ఓపికే 2వ రాకడ వరకు ఓపిక కలిగి ఉండమంటాడు. యాకోబు పత్రిక వెళ్తే క్రీస్తు 2వ రాకడ వరకు నమ్మారు కదా, ఓపిక కలిగి ఉండమంటాడు. మత్తయి సువార్త 24:24 చెప్పాడు కదా. అంతం వరకు సహించిన వాడెవడు అంటే సహించాలి మీరు, భరించాలి మీరు, ఓపికగా పరిగెత్తాలి గురి యొద్దకు చేరేంత వరకు. కనుక ఈ లోకంతో పోటీ పడకండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి. సత్క్రియలలో దేవుని ప్రతి కార్యక్రమంలో మీ భాగం, మీ కష్టం, మీ కష్టార్జితం, మీ భాగం, మీ పని, మీ కష్టార్జితం. మీరు కష్టపడండి. పరలోకానికి వెళ్ళాలి కదా, చిన్ని కష్టమే కదా, చిన్ని సత్క్రియలే కదా. అర్థమైందా? ఈ లోకంతో మితంగా ఉండండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి. ప్రతి దేవుని సత్కార్యములలో సహనము కలిగి, ఓపిక కలిగి ప్రయాణం చేస్తూ ఉండండి. ఏ రోజు కూడా మీరు ఓపికను, అసహనాన్ని గురికాకండి, ఓపికను చంపుకోకండి. ఓపిక చచ్చిపోయిందంటే మీరు చచ్చిపోయినట్టే ఆత్మీయంగా. సహనం చచ్చిపోయిందంటే మీరు ఆత్మీయంగా చచ్చిపోయినట్టే. మీరు గురి యొద్దకు చేరకపోగా కన్ను మూసిన తర్వాత మీరు ఊహించని భయంకరమైన నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకే కదా బైబిల్ అన్నాడు, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహించారు కదా మీరు, శ్రమలు అనిపించి వచ్చారు కదా, వెళ్ళండి పరలోకానికి వెళ్ళిపోండి. నా కోసం ఎన్ని బాధలు, ఎన్ని భరించారు. ఎలా భరించారు మీరు? ఎలా అంటే తండ్రి మీ కొడుకు భరించాడు కదా, మేము భరించాం. అపొస్తలులు భరించారు కదా, భరించాం. లోకన్న కూడా వచ్చి మాకు చెప్పిపోయాడు, లోకన్నే భరించాడట చాలా, మేమెంత ఇంకా. సహిద్దాం, భరిద్దాం, సహనం కలిగి ఉందాం, ఓర్పు కలిగి ఉందాం. మీ ఓర్పు చేత మీ ప్రాణములను, మీ ఓర్పు చేత మీ పరలోకమును మీరు దక్కించుకోండి. ఓపికను పోగొట్టుకొని మీ పరలోకాన్ని దయచేసి మీరు పోగొట్టుకోకూడదని 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పరలోక పరుగు పందెంలో గెలుపు ఎవరిది? ఓర్పు, సహనము కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్కార్యక్రమాలలో ఉంటూ లోకముతో అంటున్నట్టుగా మితంగా అవసరమైనంత వరకు మనకుంటే చాలు. ఎక్కువ ఉన్న దొంగలు కొట్టేస్తారు, రేపు ఎక్కువ ఉన్న మనల్ని ఊరగా చంపుతారు. రేపు రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. వద్దు, 3 పూటల తినడానికి మంచి భోజనం, ఉండటానికి ఒక చిన్న గూడు, తర్వాత అంతే. ఇంకేం కావాలి చెప్పండి? అన్న వస్త్రములు గలవారై. అసలు మనకు చెప్పింది అన్నము వస్త్రమే. ఇల్లు సంగతి చెప్పలేదే. ఎందుకురా ఇల్లు కట్టుకుని అప్పులు చేసుకుంటావని? వద్దురా ఇల్లు ఎందుకని అన్నాడు. లేదు నాయన ఉండాలి నా సొంత ఇల్లు అంటావా? సరే కట్టుకోరా, కట్టుకో. అక్కడ ఎందుకురా పిచ్చోడా, వదిలేసి వస్తావు. నేను కడతాను కదా ఇక్కడ విల్లాసు,
విల్లాస్ కడుతున్నాను నాన్న, నా కొడుకు చేతి చెప్పించాను కదా, మీ అన్నయ్య చెప్పాడు లేదా? యోహాను సువార్త 14వ అధ్యాయం మీ అన్నయ్య చెప్పాడు కదా, నేను చెప్పాడు కదా. నా తండ్రి అంట అనేక నివాసంలో, ప్యాలెస్లు, విల్లాస్. తిరుపతిలో ఉండవవి, అమెరికాలో ఉండవవి, ఉన్నవి ఇవన్నీ కూడా క్రీస్తు రెండో రాకల్లో కాలి బూడిదైపోతాయి. అదిగో అక్షయ లోకం, అక్షయ కిరీటం, అక్షయ జీవితం, అక్షయం. అక్కడ ఉన్నది ఏదైనా నాశనం కాదు, అది విల్లాస్. విల్లాస్ నేను కడుతున్నాను రా. సరేలేరా, 2 చెప్పినా 3వది కావాలని మూలుగుతున్నావు కదా, ఇల్లు కట్టుకో, పెద్ద అప్పు చేసుకోకు నాయన, అప్పులు పలవకురా. అదేదుంటే నాకు పెట్టరాదురా. అన్న వస్త్రములు గలవారమై తృప్తి చాలండి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పరలోకపు పరుగు పందెంలో మీరున్నారా? ఈరోజు క్రైస్తవులు ఉన్నారా? వాళ్ళు లేరు. వాళ్ళు పరలోక పరుగు పందెంలో లేరు. ఈ లోకంలో పరుగులు తీస్తున్నారు వాళ్ళు. వాటి అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి. సంఘంలో పెత్తనాలు కావాలి, సంఘంలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రిఫే వద్దు, ప్రధానత్వం వద్దు, పరిచర్య ముద్దు. చేపలేయమంటారా? అడుగు. చేపలేయమంటే చాలు. నేను మీ సంఘంలో ఉంటే నేను చేపలేనేస్తాను. నేను ఓడమన్నా ప్రతి వారం ఊడుస్తాను శుభ్రంగా, తడిగొడ్డు కొట్టి. ఎంత భాగ్యం అనుకుంటున్నారు అది. నేను ఈరోజుకి నేను శుభ్రం చేస్తాను, మధ్యాహ్నం శుభ్రం చేస్తా. అయితే ఎవరు రాకుండా తలుపులు వేసుకొని చేస్తా. ఎందుకు? నన్ను చూస్తే అసలు నన్ను ఓడవనిస్తారా? అమ్మో నా తండ్రి ఇల్లది, నా తండ్రి పిల్లలు వస్తారు, అమ్మో శుభ్రంగా. మీకు తెలియదు, ఈరోజుకి నేను సీక్రెట్గా వాళ్ళు రాకముందే నేను ఉంటే నేనే శుభ్రం చేసేస్తాను, నేనే శుభ్రంగా తుడుస్తాను, కుర్చీలు తుడిచి పెడతాను. వాళ్ళు అనుకుంటారు ఎవరు చేసిపోయారని, అడుగుతారు, నన్ను కూడా అడుగుతారు ఎవరైనా ముందు వచ్చేసారని. ఏమోరా నాకు తెలియదు అంటాను నేను. తండ్రి పని అండి, పని ముద్దు, పెత్తనం వద్దు, పరిచర్య ముద్దు, రేపు పరలోకం కావాలి. కనుక పరలోక పరుగు పందెంలో మీరు అందరూ ఉన్నారు. ఈ తిరుపతి పట్టణంలో మీరు చాలా కష్టపడుతున్నారు. మీకోసం సేవకుడిగా ఒక మోషే, చెల్లి, భార్యాభర్తలు ఇద్దరు, కూతురు. నిజంగా ఎంత చక్కగా చెప్పిందండి కుమార్తె. ఒకసారి చప్పట్లు కొట్టండి బిడ్డకి. గాడ్ బ్లెస్ యు తల్లి. ఆ వయసులో పిల్లలు ఎలా ఉన్నారు మీకు తెలియదండి. నేను చూస్తున్నాను ఆడపిల్లల్ని, ఎచ్చల పిల్లలు గాలికి తిరుగుతున్నారండి, బనీళ్ళు వేసుకొని. చున్నీళ్ళు లేవు, బట్టలు సరిగా లేవు, పోరంబు పిల్లలుగా తిరుగుతున్నారు ఆ వయసులో పిల్లలు. ఎంత చక్కగా బిడ్డ నిలబడి మీకోసమే కదా కుటుంబం అంతా. కొడుకు చూడబోతే అక్కడ తండ్రి గారికి సేవ చేస్తున్నాడు, అక్కడ సేవలో ఉన్నాడు వాడు. కూతురు, భార్య, భర్త, వాళ్ళ ఫ్యామిలీ అంతా మీకోసమే కదా కష్టపడుతుంది, మీకోసమే కదా పరిచర్యలో ఉన్నారు వాళ్ళు. అందులో ఈ పట్టణంలో మీరు చేయడం, సహకారులుగా ఎంతమంది ఉన్నారు. అదిగో అన్న ఉన్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఇదిగో చెల్లుంది, ఇదిగో తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ చాలామంది ఉన్నారు, సాల్మన్, ఎందరో పిల్లలు అన్న సంఘస్థులు. ఈ పట్టణంలో మీరు ఇంత కష్టపడుతున్నారు అంటే ఇజ్ ఎ గ్రేట్. రాజా ది గ్రేట్ కాదు, ది గ్రేట్ మీరే. ఎలాంటి పట్టణంలో వసతులు లేకపోయినా, సొంతవి లేకపోయినా మీరు చేస్తున్నారే, పరలోకం మీకు దేవుడిస్తాడు. ఓపికగా ఉండండి, నమ్మకంగా ఉండండి, సహనం కలిగి ఉండండి. పొరపాట్లయితే క్షమించుకోండి, అంటే అన్నారులు వదిలేసేయండి, ప్రేమ చూపించండి. ఏ ఒక్కటి కొదువు లేని వారుగా ఉండండి, సత్ప్రవర్తన కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని ఇచ్చుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి. సత్ప్రవర్తన కలిగి సత్కార్యములలో సహనంతో కన్ను మూసేంత వరకు ఉండండి. ఆ తర్వాత వెళ్ళిపోతాం. కన్ను మూసామంటే వెళ్ళిపోతాం. దేవుడు ఎదురు చూస్తున్నాడు మన రాక కోసం. కనుక పరలోకపు పరుగు పందెంలో మీరున్నారు. ఓపికతో పరిగెత్తండి, ఆగిపోకండి, ఓర్పును పోగొట్టుకోకండి, సహనాన్ని పోగొట్టుకోకండి. సాతాను వేసే ఎర్రలు, అడ్డంకులు ఉన్నాయి చూసారో, వాటిని దాటేసేయండి, కొట్టేయండి, నిర్లక్ష్య పెట్టేసేయండి. మీ గురిని, టార్గెట్ని మిస్ కాకుండా చూసుకోండి. మీ లక్ష్యం పరలోకానికి వెళ్ళాలి. ఆ పరలోకానికి వెళ్ళే ఈ క్రమంలో ఈ ఆటంకాలు, అవరోధాలు అన్నీ సాతాను ముందు తీసుకొని వస్తాడు. ఏది వచ్చినా అమ్మో ఇది వాక్యానుసారమా కాదని చూసి అలా నెట్టేసేసేయండి. సహనంతో, సత్క్రియలలో మీ చివరి శ్వాస వరకు మీరుండి మీ పరలోక టార్గెట్ని రీచ్ అవ్వాలని, గెలుపు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను.